ఓకే. అంటే మీరిప్పుడు ఆల్రెడీ లేడీగా ఉన్నారు. సో, ఫీమేల్ కాబట్టి. ట్రాన్స్ మెన్‌గా మారడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకున్నాం కానీ, ఎవరి మూలంగా మారారు? లైక్ ఎవరు చెప్పారు మీకిలా చేంజ్ అవ్వమని? ప్రాణం లేని నోటు ఒక ప్రాణం ఉన్న వ్యక్తిని ఆట బొమ్మలాగా చేస్తుంది. ప్రాణం ఉన్న వ్యక్తులం జెండర్ మార్చుకున్నాం అంతే. మేమేం తప్పు చేసినాం? ఇప్పటికే మాకు చాలా సందేహాలు ఉన్నాయి. Obviously. ట్రాన్స్‌జెండర్ ఎవరు? ట్రాన్స్ మెన్ ఎవరు? ట్రాన్స్ వుమెన్ ఎవరు? నేను ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పడం మొదలుపెట్టిన. హ్మ్. ఒక నెల రోజులు బాగానే పోయింది. తర్వాత మా వాళ్ళ దగ్గర నుంచే కాల్స్ వచ్చి కామన్‌గా అంటే ప్రాసెస్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎంతవరకు ఖర్చు అవుతుంది? అండ్ ఎంత టైం పట్టింది మీకు అనేది? జస్ట్ నా స్కిన్ మార్చుకున్నా అంతే. నాకు లేని పార్ట్ వచ్చేలా చేసుకున్నా, ఉన్న పార్ట్ పోయేలా చేసుకున్నా. అమ్మాయి వాయిస్ ఇప్పుడు అబ్బాయిలాగా వచ్చేలా చేసుకున్నా. సో మొత్తానికి చేంజ్ అయిపోయారు ట్రాన్స్ మెన్‌గా. అవునండి. సో లైక్ మీరు అనుకున్నట్టుగా ట్రాన్స్ మెన్‌గా చేంజ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఉమెన్స్కి ఫ్రీ బస్ ఇస్తుంది కదా, మీరు వెళ్ళారా? లైక్ ఫస్ట్ బస్లోనే నాకు అర్థమైపోయింది. ఆధార్ కార్డు చూపిస్తే, అరే బాయ్ నువ్వెందుకు ఆధార్ కార్డు తీస్తానో అని అన్నారు. ఆధార్ కార్డు చూపించిన, మాకు ఒక ఫామ్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ అని. ఆ ఫామ్ చూపించిన, ఓ ట్రాన్స్జెండరా ఇట్లా గట్టిగా మెన్షన్ చేసేసరికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇట్లా చూసి, మీరు అడిగిన 2 క్వశ్చన్స్ ఆ 2 పర్సన్ నా లైఫ్లో ఉండే ఉన్నారు. నేను ఇప్పుడు డిప్రెషన్ అని ఒక వర్డ్ వాడాను కదా, ఆ డిప్రెషన్కి కారణం ఆ 2 పర్సన్స్. 23లో తను వేరే ట్రాన్స్ మెన్ని చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు పెళ్ళైపోయిందా వాళ్ళిద్దరికి? అప్పుడు నాకు యూటరస్ రిమూవ్ సర్జరీ అయింది. అదే యూట్యూబ్లో వచ్చింది కదా, ఉస్మానియాలో సర్జరీ. ఆ సర్జరీ తర్వాత ఈ సర్జరీ అయినప్పుడు ఆ పిల్ల చేయకుండా వెళ్ళిపోయింది. చాలా ఏడ్చాను, ఎతికాను. సో మీరు ట్రాన్స్ మెన్, తను ట్రాన్స్ ఉమెన్, ఇద్దరు కలిసి 1 year ఉన్నారు. ఈ మధ్యలో పెళ్లి చేసుకున్నారా? పెళ్ళి అంటే అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ప్రకృతిలో సహజ సిద్ధంగా మెయిల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అనేవి ఇవి మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళలో జరుగుతున్న మార్పుల మూలంగా ఒక అబ్బాయి అమ్మాయిగా మారడం, ఒక అమ్మాయి అబ్బాయిగా మారడం మనం చూస్తూనే ఉంటాం. సో ఇదే విధంగా ఒక అమ్మాయి అబ్బాయిగా మారిన ట్రాన్స్ మెన్ యశ్వంత్ కుమార్ ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. అసలు తను మారడానికి గల కారణాలు ఏంటి, మారిన తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు ఏంటి అనేది తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం యశ్వంత్ కుమార్. నమస్తే అండి. యా, అంటే కామన్గా మనకి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారారు అని. ఎందుకు మీరు మారడానికి గల కారణం ఏంటి మొట్టమొదటిసారిగా? బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిలాగా ఉండాలి, అమ్మాయి బట్టలు వేసుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. అబ్బాయి లెక్క అన్నయ్య వాళ్ళు, నాకు 2 అన్నయ్యలు ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ షర్ట్స్ వేసుకోవడం, ప్యాంట్స్ వేసుకోవడం, అట్లా అద్దంలో చూసుకొని చాలా అంటే చూసుకుంటే నాకు నేను ఒక అబ్బాయిలాగా నేను ఫీల్ అయిపోవడం. వాళ్ళు వచ్చేసరికి సడన్గా ఆ బట్టలు తీసేసి మళ్ళీ నార్మల్ బట్టలు వేసుకొని జనరల్గా ఎట్లున్నానో అట్లా ఉండడం. తర్వాత బయటికి వెళ్ళి అమ్మాయిలతో ఆడడం కాకుండా అబ్బాయిలతోటి ఆడడం. నాకు ఎందుకు నేను అన్నయ్య వాళ్ళలాగా ఎందుకు షర్ట్ తీసేసి ఉండలేకపోతున్నాను. నాకు నా బాడీ యాక్చువల్గా నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్లీ మనకు నచ్చని డ్రెస్ ఏదైనా వేసుకుంటేనే వీఆర్ నాట్ ఫీల్ కంఫర్ట్, రైట్? అలాంటిది నాకు బాడీ నచ్చట్లేదు. నా ఫీలింగ్స్ నాకు నచ్చుతున్నాయి, నా బాడీ నాకు నచ్చట్లేదు. సో కంఫర్ట్ అనిపించలేదు. అండ్ బేసిక్గా చెప్పాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నేను ఒక అమ్మాయిని అబ్బాయిలాగా ఉండాలి అని అనిపిస్తుంది. అసలు దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. కానీ నాకు గడ్డమీసం రావాలి, ఒక అబ్బాయిలాగా బాడీ ఇంక్లూడింగ్ పార్ట్స్ అన్నీ అబ్బాయిలాగా ఉండాలి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, పిల్లలు యాజ్ ఏ ఫాదర్గా నేను వాళ్ళకి కష్టపడి డబ్బులు సంపాదించడం, స్కూల్కి అటు ఇటు పంపించడం, ఒక లైఫ్ చిన్నప్పటి నుంచి ఊహించుకుంటూ ఉండేది. ఎప్పుడు కటింగ్ చేసుకుంటాను, నాకు ఎప్పుడు వస్తుంది గడ్డం మీద. అంటే మీరే చెప్పే వల్ల మీ అమ్మ నాన్న వాళ్ళకి నాకు కటింగ్ చేయండి అమ్మా అని? యాక్చువల్లీ నేను ఒక బాక్సింగ్ ప్లేయర్. బాక్సింగ్లో ఉన్నప్పుడు చాలామంది కటింగ్ తోటి కూడా ఉంటారు. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. నేను మా సార్ తోటి మాట్లాడి నాకు కటింగ్ చేయించుకోవాలని ఉంది, నాకు హెయిర్ వద్దు, ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతాను అని నేను అలా నా ఇంటెన్షన్ ఏంటి, నేను కటింగ్ చేయించుకోవాలి. వాళ్ళకి అంటే స్పోర్ట్స్ వేలోనో వెళ్ళి మా ఇంటి దగ్గరనే మంగళాయనని పిలిపించి మా పేరెంట్స్, మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ ముందే కటింగ్ చేయించారు.
సో బాక్సింగ్లో జాయిన్ కాకముందే మీకు ఈ ఫీలింగ్ అనేది ఉంది. రైట్. సో జాయిన్ అయిన తర్వాత అదే మీరు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నాకేంటంటే అబ్బాయిలు ఆడే ఆటలు, నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. గేమ్స్ ఇప్పుడు ఒక అబ్బాయి ఏదైతే ఆటలు ఆడతారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం. ఈ తొక్కుడు బిల్ల అట్లాంటి అమ్మాయిలు ఆడే ఆటలు నాకు అంత క్యూరియాసిటీ అనిపించకపోయేది. కామన్గా అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ ఏంటి అనేది? మాది వరంగల్ దగ్గర ధర్మసాగర్, సాయిపేట విలేజ్. సో నాన్న అంతకుముందు కే సముద్రంలో వర్క్ చేశారు. తను అక్కడ వర్క్ చేసి అక్కడ బంద్ చేసి అక్కడ రిటైర్ అయిన డబ్బులతోటి పొలం తీసుకున్నారు. ఆ పొలమే ఇంకా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళేవాళ్ళు, కానీ కొన్ని జరగడం వల్ల వాళ్ళు లైఫ్ వాళ్ళే వదిలేసుకున్నారు. వ్యక్తిగతంగా అంటే వేరే పర్సన్స్ చెప్పిన మాటలు ఆ టైంలో వినడం, అట్లా మా అన్నయ్య వాళ్ళు నన్ను కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా ఇంట్లో ప్రాబ్లం లేదు యాక్చువల్గా, నేను ఇట్లా మారడం వల్ల మా ఇంట్లో ప్రాబ్లం లేదు. కానీ చుట్టుపక్కల ఎవరు అరే ఏంద్రా మీ చెల్లె ప్యాంట్ షర్ట్ వేసుకున్నది, కటింగ్ చేయించుకున్నది, ఆడపిల్ల లెక్క ఉండాలరా, మా చెల్లెని చూడు ఎట్లుందో అట్లా ఇట్లా అని అంటుంటే వాళ్ళకి అక్కడ కోపం వచ్చి ఇంటికి వచ్చి నా మీద గొడవపడి కొట్టేవాళ్ళు. అది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోయేది. కానీ పాయింట్ వాళ్ళ పరంగా పాయింట్ రైట్, నా పరంగా రాంగ్. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, కానీ ఎన్ని రోజులైనా యాక్సెప్ట్ చేస్తాను. సో చూసి నేనే చెప్పేసా. ఇంకా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేస్తే పొలం చేసుకుంటాం, వ్యవసాయం. అంటే మీరు బాక్సింగ్ చేస్తున్నారు కాబట్టి మీ అపీరియన్స్ అలా ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది. అవును. కానీ మీరెప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, నేను అబ్బాయిలాగా మారాలి అనుకుంటున్నా అని ఎప్పుడైనా పేరెంట్స్కి చెప్పారా? ఎప్పుడు అనిపించింది ఎగ్జాక్ట్గా? చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాను, చెప్దామని ట్రై చేశాను, ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చాను. ఇండైరెక్ట్గా వాళ్ళు యాక్చువల్గా చాలా సీరియస్గా అనేసారు మాట. అదేంటి ఆడపిల్లలాగా ఉండాలి, అట్లా చేంజ్ అవ్వడం అంటే నా గురించి అని కాకుండా మా ఫ్రెండ్ ఇట్లా అని చెప్పా. సీరియస్ అయ్యారు. వెయిట్ చేసి 2019లో ఎగ్జాక్ట్గా అమ్మ నాకు అబ్బాయి లెక్కనే ఉండాలనిపిస్తుంది, కొంచెం నాన్నకి అన్నయ్య వాళ్ళకి చెప్పు అది ఇదని అంటే అప్పుడు చాలా గొడవ అయింది. చెప్పగానే ఒప్పుకోరు కదా, నేను ఒక్కదాన్నే ఆడపిల్లని, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళకి అనిపిస్తుంది కదా నా చెల్లి ఇట్లా మారింది అట్లా ఇట్లా. నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ నేను అమ్మాయి లెక్క బ్రతకలేను, మీరు ఒప్పుకోకపోతే నేను ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతా కావచ్చు, నా చేతిలో సంపాదించుకునేంత ఉంది, కానీ నాకు మీరు కావాలి అని చెప్పేసి ఒకసారి గట్టిగా చెప్పేసిన. అప్పుడు చాలా గొడవ అయింది. ఆ గొడవలో నేను బయటికి వెళ్ళిపోయి ఇక్కడే రామంతపూర్ ఉప్పల్ దగ్గర, నాకు ఉండడానికి లేదు, చేతిలో డబ్బులు లేవు, తిండి లేదు, అట్లీస్ట్ నీళ్ళు తాగడానికి కూడా ఏం లేవు. ఎక్కడ గద్దె ఖాళీగా ఉంటే ఆ గద్దె మీద వండుకున్నా. ఒక వారం రోజులు వండుకున్న తర్వాత అదే రామంతపూర్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మిల్క్ ఫ్యాక్టరీస్. దాంట్లో నేను చదువుకున్నా అనేసి ఒక మంచి పొజిషన్ ఇచ్చారు. ఏం చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? నేను యాక్చువల్గా నాది డబుల్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ BA HEP చేశాను కాకతీయ యూనివర్సిటీలో. నెక్స్ట్ BPED బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే నాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి స్పోర్ట్స్ పరంగా వెళ్ళాలి అనేసి. కానీ బాక్సింగ్ చేశాను, డ్యాన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి. కానీ ఒక ఆధార్ చూస్తేనేమో అమ్మాయి లెక్క ఉంది, నేను చూస్తేనేమో అబ్బాయి లెక్క ఉన్నా. ఐ మీన్ సర్జరీ కాకముందు కూడా దే ఆర్ ట్రీటెడ్ లైక్ ఫీమేల్ ఓన్లీ, రైట్? సో అట్లా కొన్ని డిస్క్రిమినేషన్స్ వల్ల నాకు అసలు ఎక్కడ జాబ్ వచ్చేది కాదు, చాలా సఫర్ అయ్యాను. BPED అనేది కంప్లీట్ చేశారు? కంప్లీట్ చేశాను. బాక్సింగ్లో ఎంతవరకు రాణించారు? నేషనల్స్ వరకు ఆడాను. నేషనల్స్ వరకు బాగా ఆడేది, కానీ ఒక 2 years 2019, 18 ఆ టైంలో మాత్రం నేను చాలా డిస్టర్బెన్స్ అయ్యా. అంటే ఈ జెండర్ వల్ల నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, నాకు ఎందుకు ఇట్లా ఉండాలనిపిస్తుంది, అసలు నాకే అసలు అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఇంట్లో చెప్పేసినాక ఇంకా ఎక్కువ ఇష్యూస్ అయిపోయినాయి. తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బాక్సింగ్ వదిలేసుకున్నా. అక్కడ స్పోర్ట్స్ వెళ్ళిపోయింది. ఇంకా స్టడీ BPED 2023లో కంప్లీట్ అయిపోయింది. అంటే మా వాళ్ళకి చెప్పి కొన్ని రోజులు టైం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ నేను చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు ఒప్పుకున్న ఆ పీరియడ్లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్. అసలు ఎవ్వరు దగ్గర తీసుకునే వాళ్ళు కాదు, ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు, వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేకుండా ఉండేది. యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న డ్యూటీ బంద్ చేసినప్పటి నుంచి వాళ్ళ పిల్లలు వాడుకున్న బట్టలు తీసుకొని వచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఏది బాగుంటుందో అది ఇది చూసుకొని వేసుకునేవాళ్ళం. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ లేడీగా ఉన్నారు, సో ఫీమేల్ కాబట్టి ట్రాన్స్ మెన్గా మారడానికి గల కారణం ఏంటి అని తెలుసుకున్నాం. కానీ ఎవరి మూలంగా మారారు? ఎవరు చెప్పారు మీకు ఇలా చేంజ్ అవ్వమని? యాక్చువల్గా
నేను ట్రాన్స్ ఉమెన్స్ కలుస్తూ ఉంటారు, ట్రాన్స్ ఉమెన్స్ రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళని అక్క నాకు అబ్బాయి లెక్క ఉండాలనిపిస్తుంది, ఎట్లా చేంజ్ అవ్వడం అట్లా ఇట్లా అని అడిగేది. తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, తెలియని వాళ్ళు మాకు తెలియదు అని అట్లా చూసేవాళ్ళు. కొంతమంది అందరూ సేమ్ ఉంటారు, అందరికీ ట్రాన్స్ మెన్ అంటే ఏంటి అంటే మేమే మారుతాం కానీ మా లెక్క మీరు కూడా మారగలుగుతారా, ఈజ్ ఇట్ పాసిబుల్, దే ఆర్ రేజింగ్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పటికీ మాకు చాలా సందేహాలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ ఎవరు, ట్రాన్స్ మెన్ ఎవరు, ట్రాన్స్ ఉమెన్ ఎవరు? యాక్చువల్గా LGBTQI+లో టీ అనేది ట్రాన్స్జెండర్లో లైక్ ఆప్షన్ ఏ ట్రాన్స్ మెన్, ఆప్షన్ బి ట్రాన్స్ ఉమెన్, అంటే ఫీమేల్ టు మేల్ యాజ్ వెల్ యాజ్ మేల్ టు ఫీమేల్. సో ట్రాన్స్ మెన్ అని అంటారు, ఫీమేల్ టు మేల్ కాబట్టి. సో మీరు కూడా ట్రాన్స్జెండర్ కిందే వస్తాం. దాంట్లోనే లైక్ సబ్ డివిజన్స్ లాగా. సో మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వీళ్ళని కాంటాక్ట్ అవుతూ ట్రాన్స్ మెన్ గా మారారు. కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా కాంటాక్ట్ పెంచుకొని మాకు ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ట్రాన్స్ మెన్స్ హైదరాబాద్ కానీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడెక్కడ ఉన్న ట్రాన్స్ మెన్స్ అందరూ గ్రూప్ ఉంటారు. అందరు కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ లాగా మేమంతా ట్రీట్ చేస్తాం అనమాట. ఇంకా దాంట్లో వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి సర్జరీ ప్రాసెస్ ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ అయితే ప్రాపర్ సర్జరీ నాకు దొరుకుతుంది, నేను ఎక్కడ అంటే ఎంత డబ్బులు సంపాదించుకోవాలి, దానికి టైమింగ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి నాకు అదొక మంచి ప్లాట్ఫామ్ లాగా అనిపించింది. కామన్గా అంటే ప్రాసెస్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎంతవరకు ఖర్చు అవుతుంది, అండ్ ఎంత టైం పట్టింది మీకు అనేది? నేను గ్రూప్లో జాయిన్ అయినాక కొన్ని రోజులు వెయిట్ చేశాను. ఒక్కొక్కరు సర్జరీ చేసుకొని ఇట్లా హాస్పిటల్ నుంచి ఇట్లా ఫొటోస్ దిగి పెడతారు కదా, ఐఎమ్ డన్ మై టాప్ సర్జరీ, ఐఎమ్ డన్ మై యూట్రస్ సర్జరీ, ఐఎమ్ డన్ మై బాటమ్ సర్జరీ అట్లా. సో ఆ సర్జరీస్ ఎవరెవరు ఎట్లా చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసేది, కాంటాక్ట్ అయ్యేది, ఏ హాస్పిటల్ అన్నా ఎక్కడ అన్నా అది దాన్ని కనుక్కునేది. దానికంటే ముందు యూట్యూబ్ నాకు బెస్ట్ సపోర్టర్ అంటే యూట్యూబ్. యాక్చువల్లీ యూట్యూబ్లో సర్జరీ ఎట్లా చేస్తారు ఏంటి అవన్నీ చూసుకుంటూ ఏ డాక్టర్ అనేది వాళ్ళకి కాల్ చేసేది, ఢిల్లీకి కాల్ చేసినా, బెంగళూరు కాల్ చేసినా, అట్లా కాల్ చేసి సర్జరీకి ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ కనుక్కునేది. నాకు లోపల ఒక రకంగా చాలా ఫీల్ అయ్యేది, ఇన్ని డబ్బులు ఎట్లా, అమ్మయ్య సర్జరీ గురించి కనుక్కున్నా, ఓకే. నేను ఎట్లా ఫీల్ అయ్యేదంటే నాకు సర్జరీ అయిపోయింది అన్నట్టు ఫీల్ అయ్యేది. అబ్బాయిగా మారిపోయా జస్ట్ కనుక్కుంటే, ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే అది తీర్చుకుంటానా లేదని నాకు తెలియదు, బట్ నన్ను నేనైతే అట్లా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది, మార్చుకోగలుగుతా అని. అంటే తర్వాత ఎవరిని కాంటాక్ట్ అయ్యారు, ఎక్కడ ఆపరేషన్ అనేది జరిగింది ఏంటి? నేను ఉస్మానియా హాస్పిటల్లో జరిగినట్టుగా చూశాను. ముకుంద మాల అమ్మ అని మా కమ్యూనిటీకి మంచి సపోర్టర్, తను పేరెంట్స్ అసోసియేషన్లో వర్క్ చేస్తారు. తను అంటే కొంచెం కమ్యూనికేషన్ మంచిగా ఉంది కదా అని ఇంకా కొంచెం మేము ఇంటరాక్ట్ అయిపోయినాం, మంచిగా మాట్లాడుతుంది అమ్మ, మా అమ్మ తర్వాత అమ్మలాగా తను. సో సర్జరీ ఉస్మానియాలో గర్భసంచి తీసేస్తారు అని చెప్పారు. సో ఇంకా నాకు ఏ సర్జరీస్ కాలే, ఏదో ఒకటి అయితే అవుతుంది కదా. సో యాజ్ ఏ లేడీగా మంత్లీ మనం ఒక సిచ్యువేషన్ 4-5 days మనకు ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ నాకు ఉండొద్దు అని బాగా ఫిక్స్ అయిపోయినా. హాస్పిటల్కి వెళ్ళిపోయి, అంటే అమ్మనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. 4 గంటలకు నేను హాస్పిటల్లో ఉండాలంటే తన నాతో 3 గంటల వరకే కోఆర్డినేట్ చేసేది, ఎక్కడున్నావు, వెళ్తున్నావు లేదా. నేను ఒకవేళ లేట్ అయితే డాక్టర్స్కి సమాధానం, తనే అన్నీ చూసుకున్నారు. నా సర్జరీ టైంలో కూడా తనే, సర్జరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను చాలా కోఆర్డినేట్ చేసింది. మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా మీ సర్జరీ టైంలో? అమ్మ వచ్చింది, మా నాన్నగారికి హెల్త్ బాగాలేకుండే తను రాలేదు. కానీ ఇంకా అప్పటికి ఒప్పేసుకున్నారు మా వాళ్ళు. అంటే చెప్పే విధానం ఏంటంటే, పారిపోయినా స్ట్రగుల్ అయినా ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి వాళ్ళని వదిలిపెట్టి నేను ఉండలేకపోయినా. ఎన్ని రోజులని ఇలా బ్రతుకుతాను నాకు ఆకలైనా నిద్ర లేకపోయినా ఏదైనా నేను తట్టుకోగలుగుతా, కానీ ఎందుకో అమ్మ నాన్న లేకపోతే నాకు వల్ల కాదు. అందుకనే అమ్మ నాన్నని చూద్దామనేసి వెళ్ళిపోయినా. వెళ్తే నన్ను తిడతారో కొడతారో అనుకున్నా. అమ్మ పట్టుకొని ఏడ్చింది నన్ను, ఎన్ని రోజులు కనిపించలేదు, పట్టుకొని ఏడ్చింది. ఇట్లా జుట్టు కటింగ్ తోటే ఉండే కదా, ఇదంతా ఇట్లా పెరిగి మొత్తం ఒక మసి బట్టలాగా అయిపోయి వచ్చిన నేను బక్కగా. చాలా ఏడ్చేసి దగ్గర తీసుకొని, నువ్వు ఎట్లుంటే మాకెందుకు, నీకు నచ్చినట్టు ఉండు కానీ మాతోటి ఉండు అని చెప్పారు. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు నేను వాళ్ళని వదలలేదు. నేను ఎంత దూరం పోయినా, నేను ఒకవేళ డ్యూటీ చేసినా, ఇంట్లో ఉన్నా 11 గంటలకు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తే చేస్తూనే ఉంటారు, గంటకు చేయమన్నా చేస్తారు. నన్ను రోజు మార్నింగ్ మా నాన్నగారు లేపేవాళ్ళు, నేను డ్యూటీకి 7 గంటలకు స్టార్ట్ అవ్వాలి అని. 6 గంటలకే ఫోన్ చేసి లేపి మాట్లాడి, సరే లే తొందరలే, ఛాయ్ తాగు, రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళడం, రీచ్ అయినావా లేదా, తిన్నావా లేదా.
నేను మీటింగ్లో ఉన్నా అంటే గంట తర్వాత చేస్తా అంటే ఆ గంట టైం ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఆ టైంకి నాకు కాల్ చేస్తారు. సో అంత మంచి పేరెంట్స్‌ని నేను వదిలేసి 1 మంత్ అలా బయట రోడ్ల మీద బతికింది అని అప్పుడు అర్థమైంది. సో సో మొత్తానికి చేంజ్ అయిపోయారు ట్రాన్స్మెన్గా. అవునండి. సో లైక్ మీరు అనుకున్నట్టుగా ట్రాన్స్మెన్గా చేంజ్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయింది? హ్యాపీగా ఉన్నారా? నా పరంగా అయితే, నా బాడీ పరంగా అయితే నేను ఏదనుకున్నానో అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ లైఫ్ పరంగానే అర్థం కావట్లేదు. అంటే నాకనే కాదు, అందరి విషయంలో అట్నే ఉంది. మారాలి అనేది ఒక టార్గెట్, ఒక లైక్ టార్గెట్ మీన్స్ నాకుంది, చిన్నప్పటి నుంచి ఉంది. నేను మారిపోయినా. కానీ మారిన తర్వాత ఐ మీన్ మారడానికి ముందే సైకియాట్రీ అడుగుతారు. మారిన తర్వాత ఎట్లా బతుకుతావు, ఏంటి, నీకు అప్పుడు జాబ్స్ రావు, ఏం రావు, మరి ఏం చేస్తావు, ఎలా బతుకుతావు అని అడుగుతారు. సో మీకు ఇదంతా ముందే తెలుసు. సో ఈ జెండర్ అనేది వేలెత్తి చూపిస్తారు, జనాలు సరిగా చూడరు. సో సొసైటీలో మనం సరిగా ఉన్నాము అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూని వెతికి మరీ చూపించే వాళ్ళు ఉంటారు. మీరు సొసైటీని అంతా నెట్టేసి నేను నాలా ఉండాలి అనుకుంటున్నాను అని రెడీ అయిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలనిపించింది. సొసైటీ తోటి నాకైతే అస్సలు సంబంధమే లేదు, వద్దు కూడా. ఎందుకంటే ఇప్పుడు నవ్వుకుంటున్నప్పుడు అందరూ వచ్చి మాట్లాడతారు, ఏడ్చుకున్నప్పుడు అరే ఏమైందిరా అంటారు. 2 రోజులు మనం అట్నే కంటిన్యూస్గా ఏడ్చినామంటే 3వ రోజు మన దగ్గరికి ఎవ్వరు రారు. అట్లాంటి వాళ్ళ గురించి నేనైతే ఆలోచించా. నా ఫ్యామిలీ నా గురించి ఆలోచిస్తుంది. నేను ఇది అని తెలిసినా కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. నీకు ఇష్టం ఉంటే నాతో మాట్లాడు, లేకపోతే లేదు. నేను ఏంటంటే రిటర్నబుల్ పర్సన్. అంటే మీరు నాతోటి ప్రేమగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడతా, కోపంగా మాట్లాడితే కోపం మాట్లాడతా. ఇట్స్ లైక్ మిర్రర్ అంతే. నేను ఒక లైక్ వైట్ పేపర్, నేను ఎవరితోటి ఎట్లా మాట్లాడాలో అట్టే మాట్లాడతా. కానీ మీరు ఇప్పుడు ఉంటుంది ఇదే సొసైటీలో, ఇక్కడే మీకు చిన్న చూపు అనేది తగులుతూ ఉంది. ఆబ్వియస్లీ. మీరు ఎలా ఫేస్ చేస్తారు మరి? మీరు అంత డేరింగ్ డాషింగ్గా మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటా, నాకు సొసైటీతో సంబంధం లేదు అనుకుంటున్నా సరే, మీరు ఉంటున్నది ఇదే సొసైటీలో కాబట్టి ఇక్కడే మీకు నెగిటివ్ అనేది ఎదురై ఉంటుంది. మీరు జాబ్ చేయాలి, బ్రతకాలి, తినాలి, ఉండాలి, ఇదంతా మీరు ఉంటుంది సొసైటీలో కాబట్టి ఈ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఆబ్వియస్లీ ఉంటాయి. ఈ తేడా అనేది ఎక్కడైనా కనిపించిందా మీకు? ఒకప్పుడు సర్జరీ కాకుండా నేను డ్యూటీ చేసినప్పుడు ఐ మీన్ గల్గా విజిబుల్ ఉంటాం కదా, అప్పుడు నువ్వు ఎంత ప్యాంట్ షర్ట్ వేసినా నిన్ను అక్కడ అందరూ సార్ సార్ అని పిలిచినా నువ్వైతే మొగోని కాదు కదా, నేను నా వర్క్ ప్లేస్లో నువ్వు మొగోనివి అయితే కాదు కదా అని. సెక్స్కి జెండర్కి డిఫరెన్స్ ఉంటుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి నార్మల్ అండ్ సిస్ జెండరే, ట్రాన్స్ కాకుండా. ఆ అమ్మాయిని సడన్గా నువ్వు అమ్మాయివే కదా, నువ్వు కటింగ్ చేయించుకో, సర్జరీస్ చేయించుకో, ఒక అమ్మాయితోటి ఉండు, నీ అమ్మాయి లైఫ్ అంతా వదిలేసి ఒక అబ్బాయిగా బతుకు అంటే తను బతకగలుగుతుందా? లేదు. ఒక నార్మల్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఒక అబ్బాయిని కూడా నువ్వు అమ్మాయి లెక్క మారు, సర్జరీ చేయించుకో, చీర కట్టుకో, డ్రెస్ వేసుకో అని అంటే అగ్రి చేస్తారా? లేదు కదా. సో అంటే మార్చుకోలేరు. అంటే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అయినా ట్రాన్స్ మెన్స్ అయినా మారుతున్నారంటే సమ్ ఏదో డిఫెక్ట్ ఉండే ఉంటుంది. అది మేము అంటురోగం కాదు, లైక్ అక్కడ ఇక్కడ తగిలించుకొని నేను ఇట్లా మారుతున్నా అని చెప్పడానికి. ఒకరు అరే నువ్వు నిజంగా సేమ్ అబ్బాయి లెక్కున్నావు, నువ్వు మారరా అని అంటే మారేది కాదు, అవునా కదా? సర్జరీస్ అంటే నాట్ ఏ జోక్, ఈ లైఫ్ అంటే నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. కానీ సొసైటీ తోటి సంబంధం లేదు మీన్స్ మొత్తానికి అని కాదు. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్ని తీసుకుంటామో ముందుకెళ్ళగలుగుతాం. ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. నేను అర్ధరాత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి నా లైఫ్లో జరిగిన స్ట్రగుల్స్ వల్ల. 3-4 గంటల వరకు మెలకుతోటి ఉండి ఏడ్చి తినకుండా ఉంటా. కానీ అమ్మ ఫోన్ చేసి అడిగితే తిన్నమ్మా, ఇప్పుడే తిన్నా, ఇప్పుడు చికెన్ కర్రీ వండుకున్నా, చిక్కుడుకాయ వండుకున్నా, అది ఉట్టి అన్నం వండుకున్నా, పెరుగు తెచ్చుకొని తిన్నా అలా చెప్పేది. కానీ ఆకలితోటి ఎన్ని రోజులు ఉన్నానో నాకు తెలుసు. అది ఇంట్లో ఏం లేక అని కాదు, డిప్రెషన్ వల్ల. సో లైఫ్లో ఇప్పుడు పెళ్ళి అనేది నెక్స్ట్ స్టెప్. సో ట్రాన్స్ మెన్ కాబట్టి మీరు ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడతారు? అంటే అమ్మాయి ప్యూర్గా ఉన్న అమ్మాయిని చేసుకుంటారా, లేదా మీలాగా ఇప్పుడు మీరు మెన్గా మారారు కాబట్టి ఒక అమ్మాయిగా మారిన వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, సో వాళ్ళని చేసుకుంటారా ఏంటి అసలు? మీరు అడిగిన 2 క్వశ్చన్స్ ఆ ఇద్దరు పర్సన్ నా లైఫ్లో ఉన్నారు. నేను ఇప్పుడు డిప్రెషన్ అని ఒక వర్డ్ వాడాను కదా, ఆ డిప్రెషన్కి కారణం ఆ ఇద్దరు పర్సన్స్. ఫస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, 3 years తనతో కలిసి ఉన్నాను.
ఐ మీన్ మా ఇద్దరి పరంగా పోయి ఎక్కడైనా మాకు పెళ్లి చేయండి అంటే చెయ్యరు కదా, ఇద్దరు ఇప్పుడు అమ్మాయిలే. ఏ టైంలో జరిగింది? ఆ అమ్మాయి ఎవరు ఏంటి? ఆ, పేరు వద్దు, fine, బట్ correct. ఒక అమ్మాయి చాలా ఇష్టంగా తెచ్చుకున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అంటే మా ఇద్దరి మధ్యలో జరిగింది అది. మీరు అప్పుడు ట్రాన్స్మెన్ గా మారారా? సర్జరీస్ అయితే ఏం కాలేదు. So అప్పుడు just నేను me. గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కొంతమంది సపోర్ట్ అని చెప్పాను కదా, ఆ సపోర్ట్ టైంలో కూడా ఆ పిల్ల నాతోటే ఉంది. ఓకే, మీరు మెన్ గా మారక ముందే ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీతో వచ్చేసింది. తను నాకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఇవ్వట్లేదు. ఆధార్ కార్డు చూసి అట్లా ఈ మండే చేస్తాం, సాటర్డే చేస్తాం, లైక్ దే ఆర్ సేయింగ్ లైక్ దట్. నాకు అక్కడ చాలాసార్లు నేను కొన్ని ప్లేస్లలో డబ్బులు ఇచ్చి నాకు ఉద్యోగం ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఓకే, అంటే అమ్మాయి కదా, అబ్బాయి లెక్కను జుట్టు పెంచుకో, డ్రెస్లు వేసుకో, అట్లా ఇట్లా అని చెప్పేవాళ్ళు. అంటే అబ్బాయిగా చేసే పనులు కూడా ఉంటాయి కదా, సో అక్కడ కూడా వీళ్ళు అక్కడ కూడా అబ్బాయి పనులు నువ్వేం చేస్తావు, నువ్వు అమ్మాయి కదా. అదే సరే అమ్మాయిల పనులకు వెళ్దామని అంటే, ఈ అమ్మాయి లెక్క డ్రెస్ జుట్టు ఉంటే ఓకే, కంఫర్ట్ అలా ట్రీట్ చేసేవాళ్ళు. అందుకని ఆ పిల్ల బాటా షోరూంలో, చెప్పుల షాపులో వర్క్ చేసింది మీకోసం. వర్క్ చేసి నన్ను బాగా చూసుకుంది. పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం, కలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఇంకొక వేరే ట్రాన్స్మెన్ తోటి ఉంటుంది. మీరు కూడా ట్రాన్స్మెన్నే కదా, మీతో వండుకోకుండా తనతో కొన్ని లైఫ్లో ఉంటాయి కదా, ఎక్కడి నుంచి ఎవరి లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందో తెలియదు. కొన్ని రీజన్స్ చెప్పి వెళ్ళిపోయింది. మీకు సెట్ కాను అనా? లైక్ మళ్ళీ ఇంకో నేను అది కూడా చెప్పా, నేను సరే నేను సెట్గానే అంటున్నావు కదా, అదేదో ఒక అబ్బాయిని చేసుకో, లైఫ్ లాంగ్ యాజ్ ఏ ఫ్రెండ్గా నీకు లైఫ్ లాంగ్ ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తా అని చెప్పిన. బట్ షీ చూస్డ్ అగైన్ ట్రాన్స్. ఏంటి ట్రాన్స్మెన్ గా నన్ను చేసుకోలేదు, వేరే వాళ్ళని చేసుకోవడానికి రెడీగా ఉన్నావు? గొడవ పడ్డా ఏడ్చిన. ఎప్పుడు జరిగింది అంటే ఏ ఇయర్ లో జరిగింది? 2023లో వెళ్ళిపోయింది యాక్చువల్గా. 23లో తను వేరే ట్రాన్స్మెన్ ని చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు పెళ్ళైపోయిందా వాళ్ళిద్దరికి? తెలీదు, ఎక్కువ కాంటాక్ట్ లేనా. నేనున్న దానికి వాళ్ళు ఉన్న దానికి జస్ట్ 7 kilometers. ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారు? జస్ట్ 7 kilometers కనిపిస్తుంది. నేనే లొకేషన్ ట్రేస్ చేసిన, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఫస్ట్ ఆ అబ్బాయితో అని కాకుండా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు యూటరస్ రిమూవ్ సర్జరీ అయింది, అదే యూట్యూబ్లో వచ్చింది కదా, ఉస్మానియాలో సర్జరీ. ఆ సర్జరీ తర్వాత ఈ సర్జరీ అయినప్పుడు ఆ పిల్ల చేయకుండా వెళ్ళిపోయింది. చాలా ఏడ్చాను, ఎతికాను, కాంటాక్ట్ అయ్యాను, మెయిల్స్ పంపాను. తనకి ఏదేది ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ఎక్కడికి అన్ని బ్లాక్లో చేసింది. బ్లాక్లో ఉందని తెలిసినా కూడా మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు అని మెయిల్తో మెసేజ్లు పంపా, ఏడ్చుకుంటూ అన్నీ చేశా. మీది ఏ తప్పు లేకుండానే వెళ్ళిపోయిందా? అంటే వేరే ట్రాన్స్మెన్ మళ్ళీ అది కూడా తప్పు ఉంది, నేను అది యాక్సెప్ట్ చేస్తా. ఒకటి, మనిషి బతకాలంటే డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు కోసమే మనిషి బతకాల్సిన అవసరం లేదు కదా. నా కోసం అంతలా ఉన్న అమ్మాయి సడన్గా చెప్పుడు మాటలు అనేది ఉంటుంది కదా, చెప్పుడు మాటల వల్ల తన మైండ్ డివేట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఆ విషయం పక్కన పెడితే ఒక డ్యాన్స్లో ఒక ట్రాన్స్ ఉమెన్ నన్ను చూసింది. మాకు ఒకసారి లింగంపల్లిలో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు. అప్పటికే మీరు ట్రాన్స్మెన్ గా మారిపోయారు? ఐఎమ్ నాట్ డన్ ఎనీ సర్జరీ, ఐ మీన్ ఓన్లీ ఎక్సెప్ట్ యూటరస్. ఓకే, అదే. సో గ్రూప్ లో జాయిన్ అయిపోయారు, సో కమిటీకి సంబంధించి వెళ్ళారు. ట్రాన్స్ ఉత్సవం జరిగింది, ఆ ఉత్సవంలో డాన్స్ చేశా. అప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ చూసింది, ఇష్టపడింది, నువ్వంటే ఇష్టం అది ఇది అని చెప్పింది. ఎట్లా అంటే అమ్మాయిలు ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. నేను అటు నుంచి ఇటు మారాను, నువ్వు ఇటు నుంచి అటు మారినావు కదా, మనకే అర్థమవుతుంది, అండర్స్టాండింగ్ అడిగితే. అంటే దాదాపుగా 1.5 years తన ఇంట్లోనే తన దగ్గరే ఉన్నాను నేను. సో మీరు ట్రాన్స్మెన్, తను ట్రాన్స్ ఉమెన్, ఇద్దరు కలిసి 1 year ఉన్నారు. ఈ మధ్యలో పెళ్లి చేసుకున్నారా? పెళ్ళి అంటే లేదు, జస్ట్ లివింగ్ లో ఉన్నారు. చేసుకుందామని ప్లానింగ్ ఉండే. ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు మేము కలిసి ఉంటే, ఇదే 2-3 నెలల్లో మాకు పెళ్ళి అయిపోయేది. తను మల్టిపుల్గా తన ఎక్స్తో మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలా చేయడం వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అయినాయి, కోసుకోవడాలు చూసాను నేను. అంటే నార్మల్గా కలిసినప్పుడు చేతి నిండా ఆ ఘాట్లు అవన్నీ కనిపించి. తన పచ్చబొట్టు వేయించుకుంటే సింపతి కోసం అని అన్నది. మీ ఒంటి మీద ఉంది ఇప్పుడు తన పచ్చబొట్టు. సింపతి కోసం పచ్చబొట్టు ఎవరైనా వేయించుకుంటారా? సెకండ్ ట్రాన్స్ ఉమెన్ పచ్చబొట్టు ఉంది. సో అప్పటికే మీ అంటే అసలు ఫీమేల్ ఎవరైతే ఉన్నారో తను వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అయింది. అంటే ఆ అమ్మాయి ఉన్నప్పుడు కూడా ఈమె పరిచయం ఉండే,
కొన్ని కొన్ని జరిగినాయి, అవి ఏంటంటే చెప్పకూడదు. ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. నేను వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు అయింది. ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు తను జరిగింది చెప్పడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం. కరెక్టే. ఎప్పుడైనా నేను చాలాసార్లు చేసిన తప్పు ఏంటంటే, అందరూ చేసిన తప్పులు నా మీద వేసుకొని ఓకే అగ్రి వదిలేసేయండి అని చెప్పుకోవడం అలవాటైపోయింది. అంటే ఎన్ని రోజులు అవుతుంది, లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది తను మీరు విడిపోయి? విడిపోయి ఇయర్స్ ఏం అవ్వట్లేదు యాక్చువల్గా. ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి ఈమె డిఫరెంట్గా బిహేవ్ చేయడం, పాత పర్సన్ దగ్గరికి వెళ్ళి రావడం, అవన్నీ చేయడం వల్ల చాలా డిస్టర్బెన్స్, మా ఇద్దరి మధ్యలో గొడవలు. నాది అనుమానం అని అంటుంది. అందరికీ వీడు తాగుతున్నాడు, గొడవ పెడుతున్నాడు అని చెప్పుకుంటుంది. కానీ ఒక్కరు కూడా తనని క్వశ్చన్ వేయట్లేదు, వాడు తాగడానికి రీజన్ ఏంటి, నీతో గొడవ పడడానికి రీజన్ ఏంటి అని ఒక్కరు వేయట్లేదు. నువ్వు తప్పు చేసినావు అన్న ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఆ క్లారిటీ నీకు కూడా తెలుసు. తను అడగొచ్చు కదా. మల్టిపుల్ టైమ్స్ అడిగాను. వీడు తాగి లొల్లి పెడుతున్నాడు అనేసి మా గ్రూప్లో ఆల్మోస్ట్ అందరికీ నేనంటే ఒక తాగుబోతులాగా పోర్ట్రేట్ అయిపోయింది. అంటే కామన్గా మీకు ఒక కమ్యూనిటీ ఉంది అని చెప్పి మీరే చెప్తున్నారు. సో అది అమ్మాయో లేకపోతే ట్రాన్స్ మెన్నో ఎవరు ఏ తప్పు చేసినా సరే కంప్లైంట్ చేసే హక్కు మీకు ఉంటుంది. సో మీరు ఆ అమ్మాయి ఇలా వేరే అతనితో వెళ్తుంది, నన్ను చీట్ చేస్తుంది అని చెప్పి మీరు కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏం లేవా? నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, కానీ నా మీదనే కంప్లైంట్ చేయడం. ఇలా కంప్లైంట్ చేస్తుంది, గొడవైన నెక్స్ట్ డే అందరూ వస్తారు, పంచాయతీ పెడతారు, మాట్లాడుకుంటారు. అయిందా? జరిగింది చాలాసార్లు ఓకే అవుతుంది. దాని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తను చేసిన నేను ఏది పర్టికులర్గా బయట పెట్టా, గొడవపడ్డా అని చెప్పుకుంటుంది, యాక్సెప్టబుల్. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సారీరా యశు, ఏదో కోపంలో చెప్పేసినారా, బైబిల్ మీద ఒట్టు, నేను నిన్నే పెళ్ళి చేసుకుంటా, సారీ అని ఇక్కడ ముద్దు పెట్టడాలు అవన్నీ చేస్తే నేను సరేలే, కోపం వాట్ ఎవర్ ఇట్ మేబీ హ్యాపెండ్, ఇట్స్ ఆల్రెడీ, సో నో నీడ్ టు థింక్ అబౌట్ దట్. అందుకనే వదిలేసుకుని మళ్ళీ హ్యాపీగా ఉండడు. 2-3 రోజులు కాగానే మళ్ళీ లొల్లి అయ్యేది. తన ఫోన్ ఎప్పుడు తీసుకున్నా నాకు ఏదో ఒకటి దొరికేది. నేను ఎవరితో మాట్లాడినా, ఏ ట్రాన్స్మెన్తో మాట్లాడినా తన గురించి నాకు టాపిక్స్ వచ్చాయి. అయినా 1.5 year నేను తనతోటే కలిసి ఉన్నా అంటే నేను తనని కావాలనుకుంటున్నా. మేబీ పెళ్లి తర్వాత తను చెయ్యదేమో అనుకున్నా, బట్ షీఈస్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్. కరెంట్లీ షీఈస్ స్టేయింగ్ విత్ దట్ ఎక్స్ పర్సన్. ట్రాన్స్మెన్, హీఈస్ ఆల్సో ట్రాన్స్మెన్. షీ సెడ్ సింపుల్ రీజన్, అమ్మాయిలకి ఎన్ని రోజులు ఉంటావు, గడ్డం మీసం రాదా ఇంకా అని. నాతో అంటే పర్లేదు, వేరే పర్సన్ తోటి అన్నది. గడ్డం మీసం వస్తే నేను ఆ అబ్బాయి, గడ్డం మీసం లేదని చెప్పి ఆ ట్రాన్స్ ఉమెన్ వేరే ట్రాన్స్ మెన్తో ఉంటుంది. 1 year మీతో ఉండి కూడా 1.5 year. అదేంటి రీజన్? 1.5 yearలో స్టార్టింగ్లో తనే చెప్పింది, నువ్వు హార్మోన్ యూజ్ చేయకరా, నువ్వు ఇట్లనే చిన్నపిల్లలాగా బాగున్నావు అని. అంటే ఎందుకు రాలేదు? అంటే చాలా మందిని చూసాను నేను, ట్రాన్స్మెన్గా మారిపోయిన వాళ్ళు, అసలు వాళ్ళు కామన్గా పుట్టుకతో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కూడా అలానే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను వాడినా బెంగళూరుకి వెళ్ళినా మళ్ళీ నాకు ఎందుకు గ్రోత్ రావట్లేదు అని తెలుసుకుందామని పోతే టెస్ట్లలో కొంచెం ఎఫెక్ట్ ఉంది అని వచ్చింది హార్మోన్ యూజ్ చేయడం వల్ల. మేము ఇది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మేము కంప్లీట్గా బాయ్ లాగా లుకింగ్ రావాలి అని అంటే లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. ఆ లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కరు. సో నాకు అది సెట్ అనిపించాల. ఇప్పుడు నా వాయిస్ చేంజ్ అయింది, నేను చూడ్డానికి అబ్బాయిలాగా కనబడుతున్నా, ఏదో మేబీ గడ్డం మీసం రాలేదని ఎవరైతే వదిలేసిల్లో వాళ్ళకి సమాధానం చెప్పడానికైనా నేను వాడతా. కానీ నా హెల్త్ నేను ఖరాబ్ చేసుకోలేను కదా, నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది, అందుకని. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి, కాకపోతే మంత్లీ తీసుకోవాల్సింది 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అట్లా తీసుకుంటాను. సో రీజన్ అదనమాట తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి. అంటే ఇప్పుడు నేను అడిగిన రీజన్స్ తెలుసా, బండి రాదని, గడ్డం మీసం రాలేదని. ఓకే ఫైన్, బట్ నేను అడిగిన ప్రశ్నలో మీరు ఇప్పుడు ట్రాన్స్మెన్గా ఉండి ఒక అమ్మాయిని చేసుకుంటారా లేకపోతే ట్రాన్స్ ఉమెన్ని చేసుకుంటారా అని చెప్పి అడిగాను. మీ లైఫ్లో ఇద్దరు ఉన్నారు, అంటే ఇప్పుడు మీరు లైఫ్లోకి రావాలి అనుకునే అమ్మాయి అయినా సరే ఎలా ఉండాలనుకుంటున్నారు? ఒక అమ్మాయిని ఎత్తుకుంటారు లేకపోతే? నాకు అసలు ఎవ్వరు వద్దు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు కావాల్సిన అమ్మాయి ఏంటంటే మంచిగా ట్రెడిషనల్గా ఉండాలి, తనకు నచ్చినట్టు తను ఉండని. అంటే అరే అనుకుంటారు కావచ్చు, ఏంటంటే నువ్వు మారడమే ఎక్కువ, ఇంకా మళ్ళీ ఆ అమ్మాయికి కావాల్సిన క్వాలిటీస్ నువ్వు చెప్తున్నావా అని అనుకుంటారు కావచ్చు. బట్ ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి, నేను అమ్మ తర్వాత అమ్మలా ఫీల్ అయ్యే అమ్మాయి నా లైఫ్లో ఉండాలి. తనకి ఏది కావాలంటే అది నేను తీసుకురాగలుగుతా, చేయగలుగుతా. కానీ నేను తనతో ఉన్నప్పుడు తప్పు సరే ఎవరికైనా పాస్ట్ ఉంటుంది,
పాస్ట్ వదిలేసే. నేను పరిచయమైన కాడ నుంచి నువ్వు తప్పు చేయకుండా ఉంటే అది నాకు చాలు. పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంత అన్నం వండి పెట్టి బాక్స్ పెట్టేసి, నేను ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చినాక మళ్ళీ ఇంత అన్నం పెట్టి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు మాట్లాడుకొని ఒక వీకెండ్స్ ఉంటే సరదాగా బయటికి వెళ్ళడం. నాకు చిన్న ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఒకవేళ పిల్లలు పుడతారు లేదు అది సెకండరీ, బట్ ఏంటంటే అడాప్ట్ చేసుకుందాం, దత్తత తీసుకొని పెంచుకోవచ్చు కూడా. అంటే నాకు ఇప్పుడు చిన్న డౌట్, మీరు ఇప్పుడు చెప్పినప్పుడు కామన్గా ఇప్పుడు మెన్ నుంచి ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే చేంజ్ అవుతారో వాళ్ళ బాడీ ఇన్వాల్వ్మెంట్ని బట్టి పిల్లలు పుడతారా వాళ్ళకి? యూటరస్ ఉండదు కదా, పెట్టుకోవడానికి వీలేముందా? వాళ్ళకి మాకు క్లియర్గా చెప్పాలంటే పాసిబిలిటీ లేదు. కాకపోతే కలిసి ఉండాలి అనుకుంటే దత్తత తీసుకోవచ్చు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు నేను మీతోటి ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు కూడా పుడతారో లేదో, లేకపోతే దత్తత తీసుకోవాలో అంటే పుడతారో లేదో అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అలా అనిపించి నాకు. అంటే క్లియర్గా చెప్పకూడదు, బట్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్, దట్స్ బెటర్. ఏంటంటే నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే ఛాన్సెస్ లేవు. ఒకప్పుడు విన్నాను నేను 20% ఛాన్స్, అదే నమ్ముతాను నేను అంతే. ఎప్పుడూ విన్నా అదే నమ్ముతా, ఇప్పటికీ అదే నమ్ముతున్నా. సో దత్తత తీసుకొని పెంచుకొని వాళ్ళని చదివించుకొని వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. రేపన్న రోజు మా బాడీలో ఎన్ని సర్జరీలు చేయించుకొని ఉంటాం, రేపన్న రోజు సడన్గా ఏదన్నా అయితే కనీసం వాళ్ళైనా తోడుంటారు కదా. మా డాడీ అని పిలిపించుకోవాలని కోరిక, హస్బెండ్ అని పిలిపించుకోవాలని కోరిక. నా లైఫ్లో ఇప్పుడైతే ఏం లేవు. అమ్మాయి అంటే ఐ మీన్ ఫీమేల్ ట్రాన్స్ ఉమెన్ ఇద్దరు నా లైఫ్లోకి అయితే రారు, అదైతే ఫిక్స్. నేను ఒక పాపనో బాబునో దత్తత తీసుకొని పెంచుకుంటా, హ్యాపీగా చూసుకుంటా అంతే. వద్దు ఇంకా నేను చాలాసార్లు మోసపోయినా. నేను లాయల్గా ఉన్నప్పుడు నాకు కూడా లాయల్గా ఉండే అమ్మాయి కావాలనుకుంటా కదా, జెండర్ ఏదైనా. నాకైతే అలా దొరకలేదు. సో కరెంట్లీ నేను ఓకే. కానీ ఆ ఇద్దరిని అంటే లైక్ మళ్ళీ ఎప్పుడైనా ప్రయత్నించారా లైఫ్లోకి రమ్మని ఏంటి అని? అడగలేదు, అడగాలనిపించలేదు. నాకంటే బెటర్ పర్సన్ దొరికిలో అని వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు మళ్ళీ వాళ్ళని తీసుకొని మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయను. అంటే ఆ ఫీమేల్ అయినా లేకపోతే ట్రాన్స్ ఉమెన్ అయినా ఇద్దట్లో ఎవరు మీ దగ్గరకు వచ్చినా, ఎందుకంటే ఆ ఫీమేల్ మీ దగ్గరలోనే ఉందంటున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడాలంటే నేను మాట్లాడతా, వాళ్ళకి ఏదైనా ఆపత్తున్నదంటే నేను వస్తా. కానీ నా లైఫ్ పార్ట్నర్గా పొజిషన్ వాళ్ళకి లేదు ఇంకా, అట్లా అని ఇంకొకరికి కూడా లేదు. వద్దు ఇంకా లైఫ్లో. ఇప్పుడు మీకు వీళ్ళిద్దరూ లేరు, ఇప్పుడు మీరు బాక్సింగ్ చేయడానికి మీ బాడీ సహకరించదు. సో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా సరే మీరు ఏదైతే సొసైటీ అంటున్నారో ఆ సొసైటీ కూడా మిమ్మల్ని లైక్ డిఫరెంట్గానే చూస్తుంది. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? యాక్చువల్గా నాకు యాక్టింగ్, కామెడీ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. ఛాన్సెస్ కోసం ట్రై చేసిన, బట్ నేను ఎవరిని కన్సల్ట్ అయినా వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానం ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేయడం. టు బీ ఫ్రాంక్, ఫిజికల్గా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో అమ్మాయిగా ఉన్నప్పుడా ఇప్పుడా? నేను ఇప్పుడు దాదాపు ఒక 4-5 months బ్యాక్ కూడా ఇట్స్ హ్యాపెండ్. అడిగిన వాళ్ళు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు నేను అడిగితే. అంటే ఎవరు అడిగారు? ఫీమేల్స్ అడిగారా లేకపోతే ఎలా? అర్థం కాలేదు. ఇప్పుడు ఒక అబ్బాయి యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాడు, అన్న ప్లీజ్ అన్న నాకు ఏదైనా ఛాన్స్ కావాలి అది ఇదని నేను అడిగాను అనుకో, వాళ్ళకి నార్మల్గా తెలిసిపోతుంది కదా, సర్జరీ కాకముందు తెలిసిపోతుంది. వాళ్ళు నువ్వు అమ్మాయివే కదా అని ఇట్లా కింది మీదకి చూసి ఛాన్స్ ఇప్పిస్తా ఈ ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పడము. తర్వాత బ్యాడ్గా బిహేవ్ చేస్తే నాకు నచ్చక ఫస్ట్ బూతులు తిట్టేసి నాకు ఆ ఛాన్స్ వద్దు, ఇంకా చాలామంది ఉంటారు ట్రై చేసుకుంటా అని చెప్పి పిచ్చి బూతులు మాట్లాడేసి అక్కడ నుంచి వచ్చేస్తా. ఫైటింగ్స్ కూడా అయినాయి అట్లా, నా అంతటి నేను కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు నచ్చని పని నేను సచ్చినా చెయ్య. చేంజ్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? చేంజ్ అయిన తర్వాత కూడా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే వీళ్ళు ఏం అడగరు, వీళ్ళు పరిచయం ఎట్లా చేస్తారు, ఇట్లా అమ్మాయి నుంచి అబ్బాయిగా ఈ పిల్లోనికి కావాలి ఛాన్స్ అది అని అంటే దే ఆర్ టేకింగ్ లైక్ లూజ్గా. ఐ మీన్ ఓకే మనం ఏదన్నా అడగవచ్చు, అమ్మాయి నుంచి అబ్బాయిగా ఏదన్నా అడగవచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు అని అట్లా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇప్పటికీ యాక్టింగ్ అంటే పిచ్చి. ఇప్పుడు ఛాన్స్ దొరికినా, చిన్న దారం దొరికినా దూసుకుంటూ వెళ్ళిపోవాలని ఉంది. కష్టం ఉంటుంది, ఎక్కడైనా కష్టం ఉంటుంది. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తున్నా, కష్టం ఉండదా? ఉంటుంది. అంటే యాక్టింగ్ అంటే ఇష్టము అనగానే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా ద్వారా కూడా హైలైట్ అయిన వాళ్ళు, హీరోయిన్స్ అయిన వాళ్ళు, ఆర్టిస్టులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అంటే మీరు ట్రై చేశారా సోషల్ మీడియాలో? లేదు, అలా ట్రై చేయలేదు. నేను ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పడం మొదలుపెట్టిన. ఒక నెల రోజులు బాగానే పోయింది.
తర్వాత మా వాళ్ళ దగ్గర నుంచే కాల్స్ వచ్చి, నువ్వు అన్నీ డీటెయిల్గా చెప్తున్నావు, చెప్పొద్దు, నువ్వు చెప్తున్నావు, నువ్వు మంచిగానే ఉంటావు, అందరికీ నేను అబ్బాయి అనే తెలుసు, నా గురించి తెలుసుకుంటే ఏంటి పరిస్థితి అని అట్లా కొన్ని కాల్స్ వచ్చినాయి. అందుకనే ఇంకా వాళ్ళ గురించి ఆపేసిన, అసలు యూట్యూబ్ ఛానలే పర్సన్స్ గురించి మెన్షన్ చేశారా మీరు? లేదు లేదు, పర్సన్స్ ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నాను అని. ఐ మీన్ కొంతమంది ట్రాన్స్మెన్స్ విజిబిలిటీ కావాలని వెయిట్ చేస్తారు, కొంతమంది హైడ్ చేసుకోవాలని చూస్తారు. అంటే నాకు గడ్డం మీసం వచ్చేసింది, నేను కమ్యూనిటీ పర్సన్ కాదు, నేను ఓన్ ఎలోన్గా బతకగలుగుతా అని ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావడం, సరే నా వల్ల ఇంకోళ్ళు ఎందుకులే సఫర్ అవ్వడం అనేసి నేనే అది ఆపేసిన. అంటే మీరు ఇచ్చే క్లారిటీ మూలంగా వాళ్ళు ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది. యాక్చువల్గా నేను ఏ పర్సన్ గురించి చెప్పలేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఏ పర్సన్ గురించి మీతో చెప్పలేదు, ఇట్లా డీటెయిల్ మీకు చెప్పినా కానీ పర్సన్ గురించి ఏం చెప్పలేదు. నేను అలాగే ఆ ఛానల్లో కూడా నార్మల్ ఏం లేదు, ఐ మీన్ ఫీమేల్ నుంచి మేల్గా మారుతారు, మారడానికి ఈ కారణాలు ఉంటాయి, మేల్ నుంచి ఫీమేల్గా మారుతారు, మారడానికి ఈ కారణాలు ఉంటాయి, వాళ్ళ హ్యాబిట్స్ ఇలా ఉంటాయి చిన్నప్పటి నుంచి. జనరల్గా ఒక ట్రాన్స్జెండర్ అని అంటే ఎవరైనా ఏం థింక్ చేస్తారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి అరే ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని ఎగతాళి చేస్తారు. అలాంటి సిచ్యువేషన్సే చెప్పిన అంతే. దానివల్ల వేరే వాళ్ళు ఫోన్ చేయడానికి ఏముంటుంది అందులో? లైక్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు మీ ట్రాన్స్ కమిటీలోనే, వాళ్ళ అపీరియన్స్ చూస్తే ఇప్పుడు మీకు హార్మోనల్ బ్యాలెన్సింగ్ సరిగా లేకపోవడం వల్ల మీది అర్థమవుతుంది కొంతవరకు. కానీ కొంతమంది అసలు చూడటానికి ఎలా ఉంటారంటే, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగానే కామన్ మేల్ ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో బయటికి వెళ్ళిన తర్వాత కనుక్కోవడానికి వీళ్ళేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫోన్ చేసి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేసేంత లేదేమో. నేనేంటంటే ట్రాన్స్ ఉమెన్ అనేవాళ్ళు సమాజంలో ఉన్నారు అని అందరికీ క్లారిటీ ఉంది, 100% ఉంది ట్రాన్స్ ఉమెన్ అంటే. కానీ ట్రాన్స్ మెన్ అంటే ఎవ్వరికీ ఐడియా లేదు. ఎవరికి మీన్స్ ఒక 100%లో 20 మెంబర్స్ పరిచయం ట్రాన్స్ మెన్స్. ఆ 20 మెంబర్స్లో 10% మళ్ళీ మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి. ఈవెన్ దో ట్రాన్స్ ఉమెన్స్కి కూడా కొంతమందికి ఇట్లా ఒక అమ్మాయి అబ్బాయి లెక్క మారుతారని కూడా తెలియదు. అంటే విజిబిలిటీ కావాలి, మాకు ట్రాన్స్ మెన్స్ కూడా ఉన్నాయి, మాకు కూడా రైట్స్ కావాలి అని ప్రయత్నం చేశా. బట్ నేను ఎవరికోసం అయితే ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గర నుంచే నాకు కాల్స్ రావడం వల్ల మంచిగా అనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా బాక్సింగ్లో మీరు నేషనల్స్ ఆడాను అని. సో నేషనల్స్ ఉన్నప్పుడు సాధారణంగా చాలామంది గవర్నమెంట్ జాబ్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో మీరు ప్రయత్నించారా గవర్నమెంట్ జాబ్ ఎప్పుడైనా చేయాలి అని? యాక్చువల్లీ దాంట్లో మేల్ ఫీమేల్ అని మాత్రమే ఉంటుంది. స్టేట్ లెవెల్ జాబ్స్ మనం ఏది అప్లై చేసినా మేల్ ఫీమేల్ అని ఉంటుంది, ట్రాన్స్జెండర్ ఉండదు. ఇప్పుడు నన్ను చూడడానికి అపీరియన్స్ బాయ్ లాగా ఉన్నా యాజ్ పర్ సర్టిఫికేట్స్ ఫీమేల్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఫీమేల్ లెక్క అప్లై చేస్తే డాక్యుమెంట్ పరంగా ఓకే, బట్ నా విజిబిలిటీ ఎట్లా కనబడుతుంది మేల్గా ఆఫ్టర్ సర్జరీ ఐమ్ టాకింగ్. ఓకే, విజిబిలిటీ అబ్బాయిలాగా కనబడుతుంది. సో వాళ్ళు డౌట్గా ఉంటారు. సరే అబ్బాయి లెక్క కనబడుతున్నా కదా అని అబ్బాయి దాంట్లో అప్లై చేసిండు అనుకో, దాంట్లో దానికి తగ్గ హైట్ పర్సనాలిటీ అవన్నీ ఏమి ఉండవు. సో ఎటు అప్లై చేయాలో అర్థం కాదు. సరే ట్రాన్స్జెండర్ అని ఒక కోటా వస్తుందేమో అని చూస్తుంటే అది కూడా స్టేట్ లెవెల్లో ఆల్మోస్ట్ లేదు నాకు ఐడియా. చేయాలంటే ఎలా మరి? ఇప్పుడు పోలీస్ జాబ్సే పడ్డాయి, నాకు అప్లై చేయాలని ఉంది. అప్పుడు నేను మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి, అంటే మా కమ్యూనిటీ తరపున తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా లీడర్స్ లాగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ త్రూ ద్వారా నేను అక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ లాగా ఈ జాబ్కి ట్రాన్స్జెండర్ కూడా అప్లై చేస్తున్నారు అని. అంటే మాకు కావాల్సిన రిజర్వేషన్ వాళ్ళు మెన్షన్ చేయకపోతే కోర్టు నుంచి వెళ్ళాలి. అందుకనే ఇంకా నేను అదంతా చేయలేకపోయినా. అండ్ రీసెంట్గా సీఎం గారు కూడా ట్రాఫిక్ అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చారు. అది దాంట్లో నాకు అప్పుడే టాప్ సర్జరీ అయింది, అయ్యి ఒక 1.5 month అవుతుంది, కుట్లు కూడా హీలింగ్ కాలే. ఆ పొజిషన్ నాకు, నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నాకు కావాల్సింది యూనిఫామ్ యాక్చువల్గా. అందుకనే వెళ్ళిన పార్టిసిపేట్ చేసిన, రన్నింగ్ అన్నీ చేసిన, క్వాలిఫై అయినా, మెరిట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు ఏ ట్రాన్స్ ఉమెన్ అయితే నా లైఫ్లో ఉన్నారు ఆ టైంలో, తను ఒక మాట అన్నది, నువ్వు పోలీస్ జాబ్ చేస్తే నాకు వద్దు, నాకు ఆ జాబ్ వద్దు, ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్లో చేసుకుంటాను కదా అదే చేసుకో, నువ్వు అలా చేస్తేనే నేను నీతో ఉంటా లేకపోతే ఉండను అన్నది. నాకేంటంటే ఆ పిల్ల అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. అందుకనే బాడీ అంతా ఖరాబ్ చేసుకున్నా. ఎవరి కోసం అయితే నేను ఇంత డిప్రెస్ అయినా, ఎవరి కోసం అయితే ఇంత బాధపడినా, ఇప్పుడు తను వేరే పర్సన్తో ఉండి ఇన్స్టా స్టోరీస్ పెట్టడం, హస్బెండ్ అని మెన్షన్ చేయడం. పెళ్ళి కాలే ఇంకా తనకి? కాలేదు, చేసుకుంటారంట. సరే ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటుందో తన క్లారిటీ ఉన్నప్పుడు
కొన్ని రోజులు బాధపడతా కావచ్చు. తర్వాత అదే క్లారిటీ మీతో ఉన్నప్పుడు కూడా 1 సంవత్సరంన్నర ఉంది కదా. ఉంది. ఎవ్వరు వచ్చినా నాకు ఎదురుగా ఎవరైనా మాట్లాడితే తనే వెళ్ళి మాట్లాడేది. ఓకే, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నారు అసలు? యాక్చువల్గా కార్పొరేట్ దాంట్లో ఫెసిలిటీ కోఆర్డినేటర్గా చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్నాను కానీ నిన్నటికే నాది లాస్ట్ వర్కింగ్ డే, రిజైన్ చేసేసాను. కొంచెం డిస్క్రిమినేషన్ అట్లాంటి వాటి వల్ల రిజైన్ చేశాను. సో ప్రజెంట్ నిన్న డ్యూటీ అయిపోయింది. ఈ రోజు నుంచి నేను ఖాళీ, జాబ్ సర్చింగ్లోనే అంటే ఏం చేద్దామని ఇప్పుడు? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దారి కోసం చూస్తున్నా, ఎవరిని కలవాలో తెలియదు. కొంచెం ట్రాన్స్ వాళ్ళ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అరే ఈ పిల్లోడు ఇట్లా జెండర్ చేంజ్ అయ్యిండు కానీ టాలెంట్ అయితే మంచిగా ఉన్నదిరా అని ఒక్క ఛాన్స్ ఎక్కడన్నా ఇస్తారేమోనని చూస్తున్నాను. అసలు ఎవరిని కాంటాక్ట్ అయినా కూడా బ్యాడ్ రిమార్క్ లాగానే వస్తుంది. ఏం చేయాలో మీడియా ద్వారా ప్రయత్నించవచ్చు కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, అందులో రీల్స్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు. మీ టాపిక్ కాకుండా వేరే ఏదైనా మీకు క్రియేటివ్గా ఏదైనా థాట్ క్రియేట్ చేసుకొని ప్రయత్నించాలి. అదే ట్రై చేయాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ అదే. ఎందుకంటే లైక్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదు. మనీ, సో 2 లేనప్పుడు సోషల్ మీడియా దీని ద్వారా హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని చిన్న చూపు చూడలేము. సో అలా ప్రయత్నం ఏదైనా చేశారా అని చెప్పి చెయ్యలేదు. నార్మల్గా రీల్స్ చేసుకుంటూ ఉండేది అంతే. నాకు డిప్రెషన్ వచ్చినప్పుడు అదే రీల్స్ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యేది. నన్ను నేను చూసుకుంటే నాకు నేను చాలా ఇష్టం, కానీ ఎందుకు ఇలా హర్ట్ చేసుకున్నాను అర్థం కావట్లేదు. మీరు చెప్పింది కూడా ఒక రకంగా రైట్ వేనే, అది ట్రై చేస్తాను. నేనే కొత్తగా టాపిక్ క్రియేట్ చేసుకోవడం కానీ అట్లా చేస్తాను. సో ఇప్పుడు మీకు అంతా ఓకేనా, లైక్ ఫ్యామిలీ పరంగా, లైక్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు కానీ అట్లా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అంతా ఓకేనా? అంతా ఓకే, కానీ నేను కంబ్యాక్ ఇవ్వాల్సింది చాలా ఉంది. నేను కంబ్యాక్ నోటితో చేతులతో చెప్పాల్సిన అవసరం లేదు, నా సక్సెస్తో చెప్దామని ఫిక్స్ అయినా. జస్ట్ వెయిట్ చేస్తున్నా అంతే. ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వను. నా లైఫ్లో ఏది లేదు అనేసి వెళ్ళిపోయిల్లో, నా లైఫ్లో అది ఉంది, నువ్వు తిరిగి వచ్చినా నాకు వద్దు. ఒక కంబ్యాక్ ఎట్లా ఉండాలంటే అది జెండర్ ఏదన్నా కానీ, మేల్ ఫీమేల్ ట్రాన్స్మెన్ ఏదన్నా కానీ మన కంబ్యాక్ ఎట్లా ఉండాలంటే అవతల వాళ్ళు నోరు మూసుకునేలా ఉండాలి, చెప్పుకోవాలి. నేను ఈరోజు అంతెందుకు, నిన్న కూడా నేను 4 అయింది, మార్నింగ్ 4 అయింది నేను పడుకునేసరికి. ఒక రకంగా డిప్రెషన్, ఏడుపు వస్తుంది. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారు, 3 months అవుతుంది అంతే. అయ్యో, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అక్కడ బాధపడాలా, లేకపోతే వీళ్ళు చేసిన చీటింగ్ వల్ల ఇంత బాధపడాలా, నేను చేసే జాబ్ దగ్గర డిస్క్రిమినేషన్తో బాధపడాలా? మరి ఎంత స్ట్రగుల్ని అనుభవిస్తున్నారు కదా, ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే మీ లైఫ్లో అంటే మెయిన్ పాయింట్, మీరు అంతకుముందు ఫీమేల్గా ఉన్నా మీ అపీరియన్స్ మారిపోయినా సరే, ఇప్పుడు నేను హెయిర్ కట్ చేసుకున్నాను అంటే మళ్ళీ నాకు పెరుగుతుంది, నేను మళ్ళీ అమ్మాయిలాగా ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా జెండర్ మార్చేసుకున్నారు, సో ట్రాన్స్ మెన్గా మారిపోయారు. మీ బాక్సింగ్ పోయింది, మీ స్టడీస్లో డిఫరెంట్ వచ్చింది, ఈవెన్ ఫీమేల్ అని చెప్తున్నాను, ఫీమేల్ టు మేల్ ఇప్పుడు మారారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ సర్టిఫికేట్ చూస్తే ఫీమేల్ ఉంటుంది, మీరు అపీరియన్స్ ఏమో మేల్ ఉంటారు. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంత అనుకున్నా నువ్వు అమ్మాయివే కదా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మీరు చేంజ్ అవ్వడం వల్లే. ఎందుకురా చేంజ్ అయ్యాను అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అసలు? జెండర్ చేంజ్ అయినందుకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. నేను ముందే ఫిక్స్ అయ్యా, లైఫ్లో అడుక్క తిన్నా మంచిదే కానీ నేను అబ్బాయి లెక్క ఉండాలి అని. ఇవాళ సర్జరీ అయింది, ఓకే, రేపు పొద్దున నేను చచ్చిపోయినా నాకు హ్యాపీ. ఈ మాటతో మీకు అర్థమై ఉండాలి. అందుకే నేను ఏది పట్టించుకోలేదు, నేను ఎట్లా బతికినా మంచిదే కానీ అబ్బాయి లెక్కనే సావాలి అని. ఇవాళ సర్జరీ అయింది, హ్యాపీ. ఇట్లా నన్ను నేను ఒక అబ్బాయిలాగా చూసుకున్నా అద్దం ముందు. సడన్గా చూసుకున్న ఒక 10 నిమిషాలకు నాకు ఏదన్నా అయ్యి నేను చచ్చిపోయినా పర్లేదు. ఫిక్స్ అయిపోయారు. అంటే మీ వాతావరణాన్ని బట్టి కొంతమంది ఏంటంటే చుట్టుపక్కల మీ అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు, సో అన్న వాళ్ళు అలా ఉన్నారు, నేను కూడా అలా ఉంటే బాగుండు అని, లేదా మీరు బాక్సింగ్లో కటింగ్ చేయించుకున్నారు అంటున్నారు, సో ఆ అపీరియన్స్లో కూడా నేను అబ్బాయిలాగా బాగున్నానే అని చెప్పి ఆ లుక్, అంటే సొసైటీ పరంగా లేకపోతే మీరు ఉన్న వాతావరణం పరంగా మీరు అబ్బాయిలా మారాలి అనే ఫీల్ ఉందా, లేదా జనరల్గా మీలోనే హార్మోన్? చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి నాకు అబ్బాయిలాగానే ఉండాలి అని. చిన్నప్పుడు లైట్గా ఉండేది, పెరుగుతుంటే నాతో పాటు నా ఫీలింగ్స్ కూడా పెరిగిపోయింది. యాక్చువల్గా నాకు ఒక అబ్బాయిని చూస్తే ఫీలింగ్ ఏమనిపించదు, హక్ చేసుకుంటా మాట్లాడతా, బాక్సింగ్లో పోయి కొట్టుకుంటాం ఇట్లా అంటే అరే హాయ్ రమ్ వచ్చా అట్లా అని మాట్లాడతా, అది వేరు. ఆ నార్మల్ ఫీలింగ్కి ఒక పర్సన్కి
అట్రాక్టివ్ ఫీలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ అబ్బాయిని హక్ చేసుకున్నప్పుడు నాకు ఏమనిపించదు, కానీ అమ్మాయిని హక్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా ఫీలింగ్స్ అవి కదా. ఇప్పుడు కానీ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగిన, అమ్మాయిల హాస్టల్లోనే ఉన్నా. గర్ల్స్ హాస్టల్లోనే ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అందరికి తెలుసా ఇప్పుడు మీరు చేంజ్ అయిపోయారు? ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు యాక్చువల్గా. మీరు అమ్మాయిని హక్ చేసుకొని ఆ ఫీల్ అయిపోయా అని చెప్తున్నప్పుడు ఏ అమ్మాయి మీతో మాట్లాడుతుంది? నేను ఎవరితో అట్లా తప్పుగా బిహేవ్ చేయలేదు. జనరల్గా అంటే నేను కంఫర్టబుల్గా ఫీల్ అయిన ప్లేసెస్ నేను అనేది. చిన్నప్పటి నుంచి గర్ల్స్ హాస్టలే పెద్ద ఎంతవరకు అయినా అంతమంది అమ్మాయిల మధ్యలో ఉన్నా కూడా మీరు ఒక అబ్బాయి లాగానే ఫీల్ అయ్యారు బాగా. ఎవరైనా ఎటన్నా బయటికి వెళ్ళాలంటే నేను కొంచెం ధైర్యంగా ఉంటా, స్పోర్ట్స్ కదా అనేసి నన్నే తీసుకుపోయేటాళ్ళు. ధైర్యంగా అపీరియన్స్ అబ్బాయి లాగా ఉంటారు. ఓకే. ఇంకొకటి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేను ఇంటర్లో ఉన్నా. మేబీ ఇది ఒక సిచ్యువేషన్ ఎలా చెప్పాలో అర్థం కాదు, బట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫైన్. హాస్టల్లో అందరికీ యూనిఫామ్ ఇచ్చి ఎగ్జామ్స్కి, ఇంటర్ ఎగ్జామ్స్కి పంపించారు. ఓకే. నేను మన వాళ్ళు అని తెలియడం కోసం అంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని నేను బయటికి వచ్చిన. మా మేడం నన్ను చెంపమించి ఒక్కడి కొట్టింది. అందరు ఏం వేసుకున్నారు, మేము వేసుకున్నావు, ఫస్ట్ అది ఇప్పేసి యూనిఫామ్ వేసుకొని రా అని అంటే యూనిఫామ్ నచ్చలేదు, పంజాబ్ డ్రెస్. పోయినా పైకి వెళ్ళి నా రూమ్ దగ్గర ఏం చేయాలి అని అర్థం కాక ఫస్ట్ వాళ్ళు చెప్పిన డ్రెస్ అయితే యూనిఫామ్ వేసుకొని ఎగ్జామ్ ప్యాడ్ కింద టీ షర్ట్, అదే నేను ఏదైతే వేసుకున్నానో ఆ టీ షర్ట్ వేసుకొని వెళ్ళి మెల్లిగా ఆటోలో కూర్చున్నా. ఆ ఆటో అయినా నడుపుతూ ఉంటే మెల్లమెల్లగా చేంజ్ చేసుకొని నన్ను చెంప మీద కొట్టిన మేడమే నా ఆటో ఎక్కేటప్పుడు చూశారు కదా, స్కూటీలో వెళ్ళిపోయి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అయ్యయ్యో. నేను ఆటోలో నుంచి దిగేసి అక్కడ చెకింగ్ జరుగుతుంది ఆటోలో. అంటే లోపల ఆల్రెడీ పాయింట్ వేసేసుకున్నా, యూనిఫామ్ అంతా లూజ్ ఉంటుంది కదా. గర్ల్స్ ఏమన్నారు మీ చుట్టుపక్కల? అంతేనా? చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినా. మేడం చూస్తుంటే నాది ఓల్డ్ నేమ్ సోనీ, సోనీ ఇట్రా 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 అని పిలిచింది. అమ్మ నేను రాను మేడం అని లోపలికి ఎగ్జామ్ సెంటర్లో కొరికిన. ఎగ్జామ్ రాసి వచ్చినాక అప్పుడు ఏమన్నా అదే లాస్ట్ ఎగ్జామ్, అందుకనే ధైర్యం చేసి పాయింట్ షర్ట్ వేసుకొని పోయినా. తర్వాత డిగ్రీ మొత్తం అమ్మాయిలేనా? అప్పుడు కూడా డిగ్రీ కూడా హాస్టలే. అప్పుడు కూడా అమ్మాయిలే. ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే సడన్గా ఉన్నట్టుండి ఒక 18-19 సంవత్సరాలు అప్పుడు మీరు మారింది కాదు, మీకు చిన్నప్పటి నుంచే మెయిల్ ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నారు. మరి అంతమంది అమ్మాయిలలో మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేదా వాళ్ళని చూసే అపీరియన్స్ కావచ్చు, ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు? మేబీ వాళ్ళు ఇప్పుడు గిల్ట్గా ఫీల్ అవుతారేమో మీరు మారిపోయారంటే. నా కోసం కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకోసం కొట్టుకున్న వాళ్ళ? ఎక్కడ? హాస్టల్లో. అమ్మాయిలు ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను ఇష్టపడ్డారు ఆ టైంలో. ఐ మీన్ నా అపీరియన్స్, నా డ్రెస్సింగ్, నా డాన్స్, నా మిమిక్రీ, లైక్ వాళ్ళకి కొన్ని బాగా నచ్చింది. నేను ఏంటంటే 10 మందిలో ఉన్నా అంటే 10 మంది నవ్వాలి, అంత ఫ్రీగా ఉండేది. అట్లా నా అంటే ఇష్టము అది ఇదని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. నన్ను ఇష్టపడ్డారు కాలేజ్లో. ఓకే. ఇంటర్లో ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరు గొడవ పడ్డారని వేరే ఆమె వచ్చి నాకు చెప్పేంత వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరు కూడా మీ ఫ్రెండ్సే? నా జూనియర్స్ యాక్చువల్గా. జూనియర్స్ మీ మీద? ఓకే. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాను, వాళ్ళు అప్పటికి 8th అయిపోయి 9th వస్తారు ఎండింగ్. ఓకే. అంతా ఒకే కమ్యూనిటీ ఫ్రమ్ ఫస్ట్ నుంచా, 3rd క్లాస్ నుంచా? నేను జస్ట్ ఇంటర్కి వెళ్ళిన, వాళ్ళు 5th నుంచి. 3rd నుంచి ఇంటర్ వరకు ఉంటుందా అంటున్నాను మీ కాలేజ్? అంతే. ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టు. ఇంకా మళ్ళీ మీరు కలిసారా, మాట్లాడారా? పోయినా నా కోసం ఎందుకు కట్టుకుంటారు అది ఇది అని అంటే మేడం వచ్చి అంతా నీ వల్లనే అది ఇది అని చెప్పి మళ్ళీ నన్నే తిట్టింది. సరేలే ఇంకా ఏం చేస్తాం, ఇట్లున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేయాలి అనేసి అక్కడ మేడం తిట్టింది, అయిపోయింది. అదంతా వదిలేసుకున్నా, మంచిగా వచ్చి అందులో మళ్ళీ 10 మందిలో కూర్చొని జోకులు చేసుకుంటే డాన్స్లు వేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటాం. అబ్బాయిగా మారకముందే చిలిపి కృష్ణలాగా అందరినీ మెయింటైన్ చేశారా? బాగా. కానీ బాగా ఫిక్స్ అయిపోయి ఒక్కరితోటి ఉండాలి అని బాగా ఫిక్స్ అయిపోయా, పెళ్ళి చేసుకోవాలి అట్లా ఇట్లా అని, యాజ్ ఐ మెన్షన్ ప్రీవియస్. కానీ ఫ్రెండ్స్లో ఎట్లా అంటే ఇప్పుడున్న సొసైటీ కూడా ఎట్లున్నదంటే మనిషి మారక ముందు అన్నీ ఎక్కడ పడితే అక్కడ తిరిగిన పర్సన్స్ని అందరూ ఇష్టపడతారు. మారిపోయి మంచిగా ఉందాం అనుకున్నప్పుడు ఎవరు దగ్గర ఉండరు. సో సేమ్ సిచ్యువేషన్. ఫ్రెండ్స్ సిచ్యువేషన్ ఏంటి? ఫ్యామిలీ అంటే యాక్సెప్ట్ చేశారు, ఊర్లో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇప్పుడు బీపీడీ అంటున్నారు. డిగ్రీ దగ్గర ఎవరు కాంటాక్ట్లో లేరు నిజం చెప్పాలంటే. డిగ్రీ వరకు ఎవరు కాంటాక్ట్ లేరు. నా సెకండ్ డిగ్రీ ఐ మీన్ బీపీడీ ఎప్పుడైతే
ఉన్నానో మాది కో ఎడ్యుకేషన్, బాయ్స్ గర్ల్స్. ఇంకా వాళ్ళందరూ కలిపి అప్పుడు నేను చెప్పేసిన మొత్తం ఇట్లా నా అప్పుడు పరిస్థితి మీరు మారలేదు ఇంకా, జస్ట్ గర్ల్స్ బ్యాచ్ లోనే ఉండేవాళ్ళు. ఫస్ట్ వెళ్ళి నేను కాలేజీలో అమ్మాయి దాంట్లో కూర్చొని ఉంటే సడన్గా సార్ వచ్చి అరే బాబు నువ్వు వీడు ఎందుకు కూర్చున్నావు, ఫస్ట్ డే కాలేజ్ ఫస్ట్ డే బీపీడీ, అరే బాబు అటు కూర్చో అంటే అందరు నవ్వుతున్నారు. ఫస్ట్ డే కదా అని పోయినా. సో అట్లాంటి సిచ్యువేషన్ జరిగినాయి. నేను అందరికీ చెప్పేసుకున్నా మా క్లాసులనే. నేనున్న వాతావరణంలో నేను చెప్పుకోలేకపోతే రేపటి రోజు నేను ఎట్లా బతుకుతా అనిపించింది. నా ఫీలింగ్స్ కంఫర్ట్గా ఉండేలా చెప్పాలి కదా, అందుకని చెప్పేసిన. వాళ్ళు కూడా అరే సూపర్ రా మామ అది ఇది అని చెప్పి బాగా చాలా ఫ్రెండ్లీగా, ఇట్స్ లైక్ ఫ్యామిలీ మూవింగ్ ఉండేది. నా రూమ్ దగ్గరికి వాళ్ళు వచ్చేటోళ్ళు. అప్పుడు నేను రూమ్ తీసుకున్నాను, బీపీడీ ఫస్ట్ పర్సన్ ఉన్నారని చెప్పాను కదా, ఆ పర్సన్తో ఉన్నా. అందరికీ పరిచయం చేయించిన ఫీమేల్ ఆ ఫ్రెండ్సే ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉన్నారు. నేను డిప్రెషన్లో ఉంటే ఇండివిజువల్గా కాల్ చేసి మరి ఎందుకు మామ ఇట్లా అవుతున్నావు అది ఇదని మాట్లాడతారు. అప్పుడేక చెప్పింది నేను లైఫ్ సెట్ చేసుకో, ఇవన్నీ వద్దు, సింగిల్గా ఉండు, ఉండలేవా, నీకు అంత ధైర్యం లేదా, మా అందరికీ చెప్పడం కాదు, మా అందరినీ మోటివేట్ చేయడం కాదు, ఫస్ట్ నువ్వేంటో ఒకసారి ఆలోచించుకో, ఎవరు చెప్పింది కాదు, కూర్చొని ఒక 5 నిమిషాలు అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుంది, నీ సరౌండింగ్ ఎట్లుంది, నువ్వెట్లా బ్రతకాలి అనేది ఆలోచించు అని అట్లా మోటివేట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ ఉండే పర్సన్ని ఆల్మోస్ట్ ఇలా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళ హెల్ప్తో కొంచెం ఈ సొసైటీలో స్ట్రగుల్స్ కావచ్చు, బ్లేమింగ్స్ ఇవన్నీ మీరు ఫేస్ చచ్చిపోదామని ఫ్యాన్కి ఉరేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు చచ్చిపోదాం అనుకుంటానో అప్పుడు నాకు మా అమ్మ కళ్ళకి ఇట్లా కనబడుతుంది. ఎందుకు చనిపోవాలనుకున్నా? వీళ్ళు చేసిన మోసాలు అట్లాంటివి తట్టుకోలేకపోయినా ఈ వీళ్ళు అమ్మాయి అండ్ ట్రాన్స్ ఉమెన్ వల్ల చనిపోదాం అనుకున్నా. కానీ వాళ్ళు వీడెందుకు చేస్తారులే ఇట్లా పడేసి చాలా ఏడుపు వచ్చింది. అంతెందుకు మార్నింగ్ కూడా ఏడ్చిన, ఎందుకో చాలా బాధ, చాలా ఒంటరిగా అనిపిస్తుంది. నా ఫీలింగ్స్ ఎవరికన్నా ఫీలింగ్స్ మీన్స్ నా ఎమోషన్స్, బాధ. ఆకలి అవుతుందని చెప్దామన్నా ఎవరు లేరు. సరే వండుకుందామంటే నాకు వండుకోబుద్ధి అవ్వట్లేదు, తినొద్దు అని ఫిక్స్ అయినా. సడన్గా ఏమన్నా అయితే ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడు తిందాం అనుకుంటే తినబుద్ధి అవ్వట్లా. 2-3 ముద్దలు పెట్టుకోగానే చాలు ఇంకా సరిపోయింది అని. నేను మారాలి, చాలా మారాలి, ఫిక్స్ అయిపోయినా గట్టిగా, నాకు కంబ్యాకే ఇవ్వాలి అని ఉంది. అసలు నార్మల్గా ఎంతమంది ఉంటారు మీ కమ్యూనిటీలో? చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నారు. కౌంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇన్స్టాలో రీల్స్ చూసినా కూడా కటింగ్ చేసుకునే అమ్మాయిలు ఉంటారు. కొంతమంది టామ్ బాయ్ అని అంటారు, కొంతమంది సేమ్ ఇట్లా మారాలి అని అనుకుంటారు, కొంతమంది స్పోర్ట్స్ పరంగా ఉంటుంటారు. కానీ నేను ఎక్కడెక్కడైతే బాక్సింగ్ ఆడానో, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళది ఫాలో అయితే ఇట్లా లైట్గా బియర్డ్, ముస్టాజ్ అన్నీ వచ్చి ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా ఫీలింగ్స్ అట్లా ఉన్నాయి. ఈ బాక్సింగ్ కూడా వాళ్ళు వదిలేశారు. తర్వాత నేను వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యా. సో మాట్లాడితే వాళ్ళు చెప్పిళ్ళు నా ఫీలింగ్స్ ఇట్లా అందుకనేది అని. ముందు నా గురించి ఏం చెప్పాలా, అవునా ఓకే అని. ఓకే, బాక్సింగ్లో అంటే వాళ్ళు కూడా అంతకుముందు ఇట్లా కటింగ్ కొంతమంది ఉన్నారు. మేబీ ఇది కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు కదా, హెయిర్ కట్ అపీరియన్స్ మూలంగా కూడా కొన్ని ఫీలింగ్స్ పెరుగుతాయి. అది రింకు అని ఒక పర్సన్ మహారాష్ట్ర, ఓకే, తను కటింగ్ చేయించుకోలే, అమ్మాయిలాగానే ఉండేది. కానీ తను ఇప్పుడు బాక్సింగ్ అంతా వదిలేసుకొని కటింగ్ చేయించుకొని ఒక పార్ట్నర్తో షీ డన్ సర్జరీస్. షీ అని మెన్షన్ చేశాను ఎందుకంటే నాకు పరిచయం అయినప్పుడు తను అమ్మాయిలాగా ఉండే, మీకు అర్థం కావడం కోసం నేను అట్లా మెన్షన్ చేశాను. ఇప్పుడు కన్వర్టెడ్గా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కటింగ్ ద్వారానే మేబీ ఆ థింకింగ్స్ అనేది మీకు వచ్చింది డౌట్, మేబీ చాలా మందికి కూడా వస్తుంది కావచ్చు. నేను అందుకనే ఒక పర్సన్ పేరుతో సహా ఎగ్జాంపుల్ చెప్పా. అట్లా అంటే ఎట్ ది ఎండ్ అసలు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ స్ట్రగుల్స్ కావచ్చు, మిమ్మల్ని చూసే ఆ తేడా ఏదైతే ఉందో, ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే. ఎందుకంటే ఎవరో ఒకరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది, అది ఇన్నర్ కావచ్చు, అవుట్ కావచ్చు, ఎలా అయినా సరే. మీరు ఫేస్ చేసిన దానికి ఆరెల్ చెయ్యాలి అనుకునే దానికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, మాట్లాడకపోయినా పర్లేదు, మాట్లాడి నీ జెండర్ ఇది అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ది. అంటే దానివల్లనే చాలా బాధపడతారు. లైక్ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా, నువ్వు ఎంత ప్యాంట్ షర్ట్ వేసినా, సార్లను పిలిచినా కూడా నువ్వు మగోనివి కాదు కదా, నాకున్నట్టుగా నీకున్నా, లైక్ అలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. అది ఒక రకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది మనుషుల్ని. అండ్ సెకండ్ థింగ్, మేము జాబ్ కోసం రావాలి అని ప్రతిదీ పోయి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు?
స్టేట్ లెవెల్ అయినా, సెంట్రల్ లెవెల్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, యాక్టింగ్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఏదైనా ఉన్నది అని అంటే జెండర్తో సంబంధం లేకుండా ఒక ఛాన్స్ అనేది ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మేల్ ఫీమేల్ అనే ఉంటుంది ఎక్కడ చూడు, కొన్ని చోట్లలో ట్రాన్స్జెండర్, అదేదో అన్నిట్లో ఈక్వల్గా ట్రాన్స్జెండర్ అని పెడితే బాగుంటుంది కదా అని. ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే డిస్క్రిమినేషన్ ఎక్కడైనా వస్తుంది. అది ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పేంత ఎవరికి ఉండదు టైం. సో అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఒక మనిషిలాగా చూస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను 2 డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాను. బాక్సింగ్లో ఉంది, డ్యాన్స్లో ఉంది, యాక్టింగ్లో ఉంది, మిమిక్రీ ఉంది, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, డేర్ అండ్ డాష్లో కూడా ఉన్నాను చెప్పాలంటే. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ నేను మార్చుకుంది జస్ట్ నా స్కిన్, అంతే కదా. జస్ట్ నా స్కిన్ మార్చుకున్నా అంతే. నాకు లేని పార్ట్ వచ్చేలా చేసుకున్నా, ఉన్న పార్ట్ పోయేలా చేసుకున్నా. అమ్మాయి వాయిస్ ఇప్పుడు అబ్బాయిలాగా వచ్చేలా చేసుకున్నా అంతే. దాంట్లో డిఫరెన్స్ ఏముంది? నేను చూసే చూపు మారలేదు, నేను మాట్లాడే మాట మారలేదు, ఆ విధానం మారలేదు, నా బిహేవియర్ కూడా మారలేదు. నేను ఎలా పెరిగినో అలాగే ఉన్నా. జస్ట్ సర్జరీస్ చేయించుకున్నా అంతే. ఇప్పుడు నేను 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నా, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నా. ఆ స్కిల్స్ ఏదైతే ఆ టైంలో నేర్చుకున్నానో అవన్నీ ఇప్పుడు పోతాయా? పోవు కదా. ఎందుకంటే మన జస్ట్ డ్రెస్ లాగా అంతే మా బాడీ. జస్ట్ నచ్చిన బట్టలు వేసుకున్నాం అంతేగాని వే ఆఫ్ టాకింగ్, బిహేవియర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వదు. ఐ హోప్. నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళు జెండర్ గురించి పక్కన పెట్టేసి ఈక్వాలిటీ అనేది ఉంటే మాకు కూడా మంచి మంచి ఛాన్సులు వస్తాయి. ఉద్యోగాల కోసం చాలా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ సిస్ జెండర్స్ కూడా తిరుగుతున్నారు, నేను అది ఒప్పుకుంటా. మాకు స్పెషల్గా ఇవ్వండి అని నేనేం చెప్పట్లేదు. మీరు అవకాశం ఇచ్చినప్పుడే మమ్మల్ని కూడా మెన్షన్ చేస్తే అయిపోతుంది అని. ఫస్ట్ ఎల్జీబీటీ ఉండే, దాని తర్వాత QI+, ఇప్పుడు ప్లస్ అని కూడా ఇంకా ఉంది. మేబీ ఎన్ని వస్తాయో తెలియదు. అన్నిటికి కలిపి ఒక ట్రాన్స్ అనేసి ఒక కమ్యూనిటీ అనేసి పెట్టుకున్నాం. మేమైతే కావాలని అక్కడెక్కడ నుంచి తెచ్చుకొని అంటించుకున్నది అయితే కాదు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇందాక కూడా చెప్పాను. ఒక అమ్మాయిని మారమంటే మారదు, ఒక అబ్బాయిని మారమంటే మారడు. వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటే ఎవరేం చేయలేరు, బరాబర్ మారుతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఏం చేస్తాం, ఇంకా చేసేదేం లేదు. ఈక్వాలిటీ అనేది చూస్తున్నా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మా దగ్గర దాకా వస్తాయో, అంటే గవర్నమెంట్ పరంగా కానీ, ప్రైవేట్గా పరంగా కానీ, అందరం తినేది ఒక అన్నం, అందరం తింటాం. కాకపోతే మీరు 4-5 కూరలు ఎక్కువ తింటారు కావచ్చు డబ్బులు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు పచ్చడి వేసుకొని తింటారు కావచ్చు. కానీ ఆకలి అందరికీ సేమ్. ఆకలి, నిద్ర, పంచభూతాలే మాకు అన్నీ ఈక్వల్. మనమంతా ఈక్వల్ అని చెప్తున్నప్పుడు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో పంచభూతాలే అందరికీ ఈక్వల్గా గాలి ఇస్తుంది, ఈక్వల్గా అన్నీ. అట్లాంటప్పుడు మనం మనుషులము, ఉంటామో పోతామో తెలియదు, మనకెందుకు ఇవన్నీ అని. అండ్ ఫైనలీ ఒక కాగితం ఉంది, నార్మల్ పేపర్కి ఒక 100 రూపాయల నోటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ పేపరే డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కడ వాల్యూ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నారు. ప్రాణం లేని నోటు ఒక ప్రాణం ఉన్న వ్యక్తిని ఆట బొమ్మలాగా చేస్తుంది. ప్రాణం ఉన్న వ్యక్తులం జెండర్ మార్చుకున్నాం అంతే. మేమేం తప్పు చేసినాం? మమ్మల్ని ఎందుకు దూరం పెట్టాలి? రూమ్ ఇవ్వాలంటే ఆలోచించాలి, మీరు ఉద్యోగం ఇవ్వాలంటే ఆలోచించాలి. మనుషులే కదా అని ఇవ్వచ్చు కదా. రోడ్డు మీద పోయే కుక్క ఉన్నట్టుండి చాలా ఆకలితో ఉన్నదంటే ఏ మనిషి అయినా ఇంత అన్నమైనా పెడతారు. దానికంటే హీనమా మేము? ట్రాన్స్ మెన్ కమ్యూనిటీకి ఎక్కువ విజిబిలిటీ లేదు, కొంతమంది మాత్రమే ఉన్నారు. ట్రై చేస్తున్నాం. అంటే ఒక ట్రాన్స్ మెన్ అనేవాళ్ళు కూడా ఉన్నారు మాకు కావాలి అనేసి. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉమెన్స్కి ఫ్రీ బస్ ఇస్తుంది కదా, మీరు వెళ్ళారా? లైక్ ఆధార్లో ఎలా ఉంటుంది మీ అపీరియన్స్? అది కూడా ట్రై చేశానండి చెప్పాలంటే. నేను నా ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఒక 3 బస్సెస్ ఎక్కి దిగాలి. అలా ఎక్కా. ఫస్ట్ బస్సులోనే నాకు అర్థమైపోయింది. ఆధార్ కార్డు చూపిస్తే, అరే భయ్ నువ్వెందుకు ఆధార్ కార్డు తీస్తున్నావు అని అన్నారు. ఆధార్ కార్డు చూపించిన, మాకు ఒక ఫామ్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ అని. ఆ ఫామ్ చూపించిన, ఓ ట్రాన్స్జెండరా ఇట్లా గట్టిగా మెన్షన్ చేసేసరికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇట్లా చూసిళ్ళు. వాళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటున్నారు. సరే చూస్తే చూడండి, మాట్లాడుకుంటున్నారు, అరే ట్రాన్స్ అంటారు అని. ట్రాన్స్ అంటే ట్రాన్స్ మెన్నా ట్రాన్స్ ఉమెనా తెలియదు. ట్రాన్స్ అంటే ఏంది? ట్రాన్స్ చేంజ్ అంతే, అటు ఇటు కాకుండా అంటారు. చూడడానికి చిన్నపిల్లలు ఉన్న లెక్క ఉన్నాడు, నా వెనకాలనే ఉన్నాడు, తాతలాగా ఉన్నాడు ఆయన. చూడడానికి పూరన్ లెక్క ఉన్నాడు, ఈడు మళ్ళీ కొజ్జల దాంట్లోకి ఎందుకు పోయిండు అని టాపిక్. నెక్స్ట్ తెలియదు కదా వాళ్ళకైనా. నెక్స్ట్ బస్సు ఇంకా నేను ఎక్కగలుగుతానా? ఎక్కలే. ఆ బస్సు వదిలేసుకొని మళ్ళీ మెట్రోకి సీదా వెళ్ళిపోయినా.
దా ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కండక్టర్కి డ్రైవర్ గారులకే తెలియనప్పుడు వాళ్ళు చూశారు ఓకే అని సైలెంట్గా ఉంటే బాగుండేదేమో, కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళమేమో. ఇప్పుడు ఆడపిల్ల ఆధార్ కార్డు చూపిస్తే ఓ ఆడపిల్లవా నీకు ఫ్రీ బస్సు అని ఇస్తున్నాడా? అట్లేం అనట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఓ ట్రాన్సా అని అనడం ఎందుకు? అట్లా అనడం వల్ల అందరికీ కండక్టర్ అలా అంటారని అందరూని నేను చెప్పను, నా లైఫ్లో జరిగింది. ఇప్పుడు మీరు అడిగారు కదా, అందుకని మళ్ళీ ప్రయత్నించారా బస్ ఎక్కడానికి? ట్రై చేయలే అంటే ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లో ఓన్లీ ఫీమేల్ మేల్ ఉంటుంది అంతే, అది డ్రెస్సింగ్ రూమ్ అయినా వాష్రూమ్స్ అయినా ఏదైనా. మీరే అంటే కామన్గా గర్ల్గా ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళే వాళ్ళు? అసలు నేను చాలా డిఫరెంట్ గా చూస్తారు. ఫస్ట్ ఒకసారి అపిరియన్స్ మెయిల్ లా ఉండి షాపింగ్ మాల్ అని నేను చెప్పను, బట్ మూవీకి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటే ఫీమేల్ రెస్ట్ రూమ్కి వెళ్ళా. అప్పుడు ఒక ఆంటీ బయటకు వచ్చి నన్ను పిచ్చి తిట్లు తిట్టింది. కళ్ళు కనబడతలేవా, ఇక్కడ బోర్డు కనబడతలేవా, ఆడోళ్ళ దాంట్లోకి వచ్చినవా ఇది అంటే. మా ఫ్రెండ్స్ నవ్వుతారు కానీ ఆపుతలేరా మన ఫస్ట్. ఇంకా రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళలేదు, ఇంకా అక్కడే ఉండిపోయి వద్దులే అని బయటకు వచ్చేసిన. ఆ ఆంటీ నా వెనకనే బయటకు వచ్చి మళ్ళీ తిట్టింది. అప్పుడు బయటకు వచ్చి తిట్టిన తర్వాత ఇంకా 2-3 లేడీస్ వాయిస్ రేజ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు అంటున్నారు. అప్పటికి నేను ఇప్పుడన్నా కొంచెం అబ్బాయిలా కనబడుతున్నా కానీ అప్పుడైతే నార్మల్గా అమ్మాయి ఫేస్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. అయినా వాళ్ళకు నా అపీరియన్స్ అట్లా అనిపించింది, తిట్టేశారు. వాళ్ళందరూ అమ్మాయే ఆంటీ, అమ్మాయి మా ఫ్రెండే అందుకనే వచ్చింది, అబ్బాయి ఎవరైనా వస్తారా అని అప్పుడు వాళ్ళకి రివర్స్ ఇచ్చేళ్ళు. అట్లా 2-3 టైమ్స్ జరిగినాయి. అబ్బాయిల దాంట్లో పోదామంటే ఐఎమ్ నాట్ డన్ సర్జరీ, సో ఐఎమ్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ అట్ దట్ టైం. అందుకనే ఇంకా మీకు చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ మేల్ అయినా ఫీమేల్ అయినా యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పెయిన్ రావడం కానీ ఏదో ఒకటి ఉంటుంది. నేను జర్నీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ ఎన్ని గంటలైనా అట్లనే హోల్డ్ చేసుకొని ఇంటికి రీచ్ అయ్యేంత వరకు అలాగే ఉండేది. చాలా సఫర్. సో షాపింగ్ మాల్స్కి వెళ్ళిన డిఫరెన్స్ అనేది ఉంటుంది, మొత్తానికి చేంజ్ అయిపోయారు. సో అంటే ఇంకా మీ లైఫ్లో అండ్ నాకు లైక్ ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఒక చిన్న డైలాగ్ ఏదైనా చెప్తే ఏం తీసుకుంటాను నేను? ఇప్పుడు వద్దులేండి, పర్వాలేదు ఒకటి చెప్పు. ఇప్పుడు వద్దులే అంటే ఎట్లా, మేమే ఛాన్స్ ఇస్తున్నామేమో, నేను డైరెక్టర్ అవ్వచ్చు. తప్పుగా అనుకోకండి, కామెంట్లో వేసుకోకండి, చెప్పట్లేదని చెప్పా. ఇప్పుడు వద్దులేండి, ఒక చిన్న డైలాగ్ ఏదైనా, పవన్ కళ్యాణ్ గారిదో ప్రభాస్ గారిదో ఏదో ఒకటి. మిమిక్రీ చేస్తా, పర్లేదు ఏదైనా పర్లేదు మాకు. వాళ్ళు ఉంటారు కదా కామెడీ టైంలో, అయ్ బాబాయ్ నేను ఒప్పుకున్నా అయితే వాకే అండ్ డైలాగ్ అట్లా మాట్లాడతారు కదా. నెక్స్ట్ కుక్కలాగా అరవడాలు, ఇలా చిన్న చిన్న అట్లా చేయండి. ఒక 10 or 5 10 వాయిసెస్ నేను కౌంట్ చేసుకుంటా. ఓ 2 అయిపోయాయి. అందరూ కలిసి ఒక మంచి సంస్థను నిర్వచించి మా అందరికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏరా కొట్టనీకి నీకు ఏడ దొరకలేదురా, సరాసరి నాడు వీటిలో కొట్టబట్టి నువ్వు. తర్వాత నెక్స్ట్ సరే యాక్చువల్గా ప్రిపేర్ కాలేదు, సో మీరు సడన్గా అడిగారు. పేరు చెప్తే చెప్తారా? కొంచెం టైం పట్టిద్ది, అదే ఫైన్ చేస్తాను. ఏదైనా పర్లేదు, యానిమల్స్, అమ్మాయిలు, చిన్నపిల్లలు. మమ్మీ డాయి ఎందుకు మనం నిచ్చిపెచ్చిపోయిందో నువ్వు చెప్పు మమ్మీ, నాకు చాలా బాధగా ఉంది. నాన్న వస్తే పప్పులు తెత్తాలు, బిచాయి తెత్తాలు, పప్పు తెత్తాలు, అన్నీ తెత్తాలు. నువ్వే నన్ను కోరుతున్నావు, నువ్వు కొట్టినావు అనుకో నేను డాలుకు చెప్తా. ఎందుకే పిల్ల వాడిని ఎందుకే అట్లా కొడుతున్నావు? ఫైన్ సూపర్. ఎందుకే పిల్లోడిని బాగా కొడుతున్నావు అంటే, అదేం లేదండి పిల్లోడు చెప్పిన మాట వినట్లేదు అందుకనే నాకు కోపం వచ్చిందంటే, చిన్న పిల్లోడే ఏం చేస్తాను చెప్పు, పిల్లోడు కదా అర్థం చేసుకోవాలి. నువ్వు చిన్నప్పుడు చేయలేదంటే చాలండి ఇంకా చెప్పింది. ఇప్పుడు బాగానే కొట్టుకుంటారే, తర్వాత మీరు ఒకటవుతారు. ఆ పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టే తల్లి.
ఇలా సూపర్. ఇలా డ్రామాస్ ఎక్కువ చేసేవాళ్ళు. right. స్క్రిప్ట్ రాసుకున్నారా ఎప్పుడైనా మీరు? తాగుబోతులా కూడా బాగా ఖాళీ బాటిల్ని తీసి ఇలా ఇలా కొట్టి అబ్బా ఇవాళ తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, స్టడీ మామ, స్టడీ ఎవరు చదువుతారు, అబ్బా ఏ పిల్ల హాయ్ బాగున్నా, గివ్ మీ 45 రూపీస్, అబ్బా ప్లీజ్, అబ్బో సీరియస్ అవుతుందిరా ఇది, అయ్య బాబాయ్ బాగా సరే అందరితో నాకెందుకు, అబ్బా పచ్చడి నాకాలే మందు కొట్టాలి, సూపర్. సూపర్ నైస్. ఇంకా యాక్చువల్గా నిలబడి చేస్తే బాగా చేస్తాను, కానీ ఇప్పుడు థ్యాంక్ యూ. అండ్ లైఫ్లో ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది ఏ సందర్భం అయినా, ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నా, బట్ మీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ ఆపకండి. షూర్ షూర్. అంటే అది నా సజెషన్ అంతే. ఓకే. పర్సనల్గా మారిపోయారు, చేంజ్ అయ్యారు, లేదా పలానా లోపం ఉంది అని అనే వాళ్ళకన్నా ఏదో ఒక ప్రయత్నం చేసి గెలిచి చూపించారు అంటే ఈ మాటలన్నీ ఎప్పుడో మాట్లాడనులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. సో ఆ సిచ్యువేషన్కి వచ్చేలాగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ యశ్వంత్.